అన్న నమస్కారం అన్న. నమస్తే బ్రదర్. బాగున్నారా? బాగున్నాను బ్రదర్. థ్యాంక్ఫుల్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను అడగంగానే దాదాపు రాజమండ్రి నుంచి ఇంత దూరం వచ్చి స్టూడియోకి వచ్చి మీ టైం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు డిసెంబర్లో పెద్ద ఎత్తున క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారని చెప్పిన, కరెక్టేనా కదా? సో ఎందుకు జరుపుకుంటారు అంటే ఏం చెప్తారు? బైబిల్లో ఏమన్నా అలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా? వాస్తవానికి యేసుక్రీస్తు యొక్క జననము ఎప్పుడు అని అంటే కనుక డిసెంబర్ 25ని క్రిస్మస్ జరిగించడము మేము చేస్తున్నాం కనుక దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటి అని అంటే కనుక డినేషియస్ ఎక్సిజెస్ అనేటువంటి ఒక వ్యక్తి క్యాలెండర్ తయారు చేసిన తర్వాత ఆ క్యాలెండర్కి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది పెట్టాలి. January 1 అనేది ప్రారంభించాలి. ఏ రీతిగా ప్రారంభించాలని ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయనకి కొంతమంది వ్యక్తులు జ్ఞాపకం వచ్చారు. అలెగ్జాండర్ ది గ్రేట్ కావచ్చు, కాన్స్టంటైన్ కావచ్చు, ఇలాంటి వారిని జ్ఞాపకం చేసుకుని వీరందరూ కూడా రక్తము ఎక్కువగా చిందించారు. ఒకే ఒక వ్యక్తి రక్తాన్ని చిందించకుండా తన రక్తాన్ని పెట్టి ఈ లోకాన్ని రక్షించాడు. అలాంటి వారిని రోల్ మోడల్గా తీసుకుంటే మంచిదని మొదట ఆయనను రోల్ మోడల్గా ఎంచుకున్నాడు. రెండోది ఏంటి అని అంటే కనుక ఆయన డిసెంబర్ 25 ఎలా పుట్టాడు అని బైబిల్ ద్వారా మనం ఎలా చెప్పగలమంటే, యూదుల ఆచారం ప్రకారము వారు 7వ రోజు మందిరానికి వచ్చి వారు సున్నతి చేయించుకోవాలి. సున్నతి అంటే మనలో చాలా మందికి తెలుసు. సున్నతి చేయించుకోవాలి. ఈ యొక్క 7వ రోజు సున్నతి చేయించుకోవాలి కనుక యేసుక్రీస్తుని 7వ రోజు తీసుకుని ఆలయానికి వస్తారు సున్నతి చేయించడానికి. కొంచెం వెనక్కి వెళ్తే డిసెంబర్ 31కి 6 days వెనక్కి వెళ్తే 25th వస్తుంది కనుక సో ఆ రోజు యేసుక్రీస్తు పుట్టాడని గుర్తించి మేము ఆ రీతిగా డిసెంబర్ 25th క్రిస్మస్ జరిగిస్తున్నాం. ఆ రోజు యేసుక్రీస్తు పుట్టిండని ఎవరు? డినేషియస్ ఎక్సిజెస్ దాన్ని తేల్చి చెప్పాడు. అలాగే బిబ్లికల్ స్కాలర్స్ చాలా మంది తేల్చి క్రైస్తవులు అందరూ బైబిల్ని ఫాలో అవుతారు కదా. ఎస్, తూచా తప్పకుండా. అవును, అందరు. అవును, డౌట్ లేదు కదా? అవునండి, పక్క. డిసెంబర్ 25వ తారీఖు నాడే క్రిస్మస్ జరుపుకోవాలని చెప్పి బైబుల్ ఎక్కడన్నా రాసి ఉందా లిఖితపూర్వకంగా అంటున్నా? లిఖితపూర్వకంగా లేకపోయినా కొన్ని ఆధారాలు మనం తీసుకుని వాటి ప్రకారము మనము ఈ యొక్క క్రిస్మస్ ని జరిగించుకుంటాం. పోనీ యేసు ప్రభు ఏమైనా చెప్పిండా 25th నాడు నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి మీరని? బర్త్డే చేయాలనేది యేసుక్రీస్తు ఉద్దేశం కాదు. బర్త్డే జరిగించాలనేది పాస్టర్ యొక్క ఉద్దేశం కూడా కాదు. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారో చెప్పండి. క్రిస్మస్ టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని బోధించుట కొరకు. అంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని బోధిస్తాం, కానీ యేసుక్రీస్తు జననాన్ని ప్రత్యేకంగా బోధించాలంటే ఈ యొక్క అడ్వెంట్ సీజన్ని తీసుకుంటాం. అంటే అడ్వెంట్ అంటే 4 ఆదివారాలు, క్రిస్మస్కి 4 ఆదివారాల ముందు నుంచి అడ్వెంట్ సీజన్ తీసుకుని ఈ సీజన్ని క్రిస్మస్ బోధించడానికి ఒక మంచి తరుణముగా మేము పెట్టుకుని దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తాం. మీరు ఎక్స్ప్లెనేషన్ బాగానే ఇస్తున్నారు, కానీ నా క్వశ్చన్కి ఆన్సర్ రాలే. క్రిస్మస్ అసలు ఎందుకు జరుపుకుంటారు అంటే దానికి ఆన్సరే లేదు మీ దగ్గర. క్రిస్మస్ సెలబ్రేషన్ ఏ పర్పస్ కింద చేస్తారు? యేసుక్రీస్తును పరిచయం చేయడం కోసం ఈ యొక్క సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. చూడండి, ప్రతిరోజు చర్చికి రండి బ్రదర్ అంటే మీరు తర్వాత చూద్దాంలే ఖాళీ లేదని అంటారు. అదే ఒక పండగ సీజన్ ఉంది, నువ్వు క్రిస్మస్కి రా అంటే ఖచ్చితంగా మీరు రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రీతిగానే యేసుక్రీస్తు యొక్క సువార్త మీకు అందాలనేదే మా యొక్క ఉద్దేశం. అందుకే జనాలను అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక రోజు ఎన్నుకొని ఆ రోజున ఏదో సెలబ్రేషన్ లేక చిన్నపాటి కేక్ కోసి సెలబ్రేట్ చేసుకుంటారు తప్ప ఆ రోజు కంటే ఏం ప్రత్యేకత లేదు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ అట్రాక్షన్. ఇది ఆత్మ యొక్క రక్షణ కోసం మేము చేస్తున్నాం. మీరు చెప్పిందే కదా ఇందాక, ఏమన్నారు మీరు? చర్చికి రండి అంటే రారు, పలానా రోజు సెలబ్రేషన్స్ ఉన్నాయి రమ్మనంటే వస్తారు, కాబట్టి మేము అట్లా చేస్తున్నాం అని చెప్పారు. అవును, అంటే ఏంది అట్రాక్షన్ కోసం అన్నట్టే కదా? అట్రాక్షన్ కోసమో మత ప్రచారం కోసమో కాదు. ఇది ఏంటి అని అంటే కనుక యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి. నేను ఎలాగైతే రక్షించబడ్డానో మీరు కూడా అదే రీతిగా రక్షించబడాలి. ఈరోజు మనము ఈ ఇంటర్వ్యూకి రావడానికి ఇక్కడ కూర్చోవడానికి గల కారణం ఏంటంటే ఈ రీతిగా కూడా ప్రజలకు సువార్త వెళ్ళాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు చేసుకుంటారో మీకు తెలియదు, నేను యాక్సెప్ట్ చేసిన. కానీ అసలు క్రిస్మస్ రోజు ఏం చేస్తారంటే? క్రిస్మస్ నాకు తెలియదు అని మీరు అంత పెద్ద స్టేట్మెంట్ ఏ రీతికి ఇస్తున్నారో నాకు అర్థం కాలే. ఎందుకు చేస్తారో మీరు చెప్పండి, మరి నేనన్నా నేర్చుకుంటాం మీ దగ్గర నుంచి. క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తు జననాన్ని ఈ యొక్క లోకానికి పరిచయం చేయాలి. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు నా జననాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి, నేను పలానా డేట్ నా పుట్టినా పలానా తారీఖున పుట్టినా ఈ రోజు సెలబ్రేషన్స్ మీరు చేసుకోవాలని ఎక్కడన్నా చెప్పిండా బైబిల్లో అంటున్నా? బైబిల్లో ఎక్కడ కూడా అది చెప్పలేదు, కానీ చారిత్రకంగా ఆధారాలు ఉన్నాయి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి మేము డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడని కొంతమంది స్కాలర్స్ వారు నిర్ణయించారు. డినేషియస్ ఎక్సిజెస్ అయిన క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. వీటిని ఆధారంగా చేసుకుని క్రిస్మస్ చేస్తున్నాం. క్రిస్మస్ చేయడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన అందరి కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు, ఏంటి బైబిల్లో ఉన్న ప్రాముఖ్యమైన లక్ష్యము.
క్రిస్టియన్స్ అంటే దోస్ హూ ఫాలో క్రైస్ట్, అంతే కదా. ఇప్పుడు క్రీస్తుని ఎందుకు ఫాలో అవుతున్నామో చెప్పకుండా మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవడంలో అర్థం లేదు కదా. సో క్రీస్తుని ఎందుకు ఫాలో అవుతున్నామో చెప్పడానికే ఈ యొక్క క్రిస్మస్ని ఫాలో అవుతున్నాం అని చెప్పి ప్రతి ఆదివారం చెప్పుకుంటారు కదా. మళ్ళీ December 25th నాడే పర్టికులర్గా ఏంది, పర్టికులర్గా అంటే ఆయన జననాన్ని మరింత ఎక్కువగా ఒక టాపిక్ని మాట్లాడాలంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ఉంటే బాగుంటుంది కాబట్టి, ఒక పర్టికులర్ డేట్ ఉంటే బాగుంటుంది కాబట్టి దాని కొరకు ఇది మాకు ఉపయోగపడతా ఉంది. అది మీరు పెట్టుకున్నదే, బైబిల్లో లేదు అంతే కదా. బైబిల్లో లేదని నేను చెప్పట్లేదు కదా, ఇప్పుడు దాకా నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. క్రిస్మస్ రోజు ఏం చేస్తారన్న, అంటే మామూలుగా ఏం చేస్తారు ఆ రోజు, మీ పనులు ఎట్లుంటాయి, ఏమేం చేస్తారు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు మీ కార్యాచరణలు ఎట్లు? క్రిస్మస్ రోజు ఎవరికి వారు సహజంగా ఎవరి పనులు వారు చేసుకుంటారు. అయితే ఆరాధన సమయంలో మాత్రం దేవుని మందిరానికి వస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తాం. ఆటపోతులు కోసి దావతులు, మందు విందు చిందు అట్లుంటుందా? మందు విందు చిందు ఉండడానికి ఇదేమీ వేరు ఆచారాలు కాదు. క్రైస్తవ్యం అంటే చాలా డిసిప్లిన్తో కూడినటువంటి సంఘము గనక, లేదా ఆ యొక్క రిలీజియన్ గనక ఇక్కడ చాలా డిసిప్లిన్గా మేము ముందుకి వెళుతూ ఉంటాం. ఇతర మతస్థులు డిసిప్లిన్ ఉండరన్న? ఇతర మతస్థుల గురించి నేను విమర్శించలేదు కదా. ఇతర మతస్థులు ఎలా అయినా ఉండొచ్చు, కానీ మేమైతే చాలా పద్ధతిగా, చాలా క్రమంగా. ఎందుకంటే ఇతర మతస్థులు కొంతమంది ఏం చేస్తున్నారంటే రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకుంటున్నారు దేవుని పేరట. ఈ మాట మీరు వినాల్సిందే ఖచ్చితంగా. దేవుని పేరట రికార్డింగ్ డ్యాన్సులు పెడుతున్నారు. చరిత్రలో నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, హిస్టరీలో ఎక్కడ కూడా ఏ క్రైస్తవుడు దేవుని పేరట రికార్డింగ్ డ్యాన్సులు చేసిన వారు లేరు. ఎన్ని చూపించాలి మీకు? చూపించు ప్రభు పేరు చెప్పి పాస్టర్లు, కొంతమంది దొంగ పాస్టర్లు ఎన్ని రికార్డింగ్ డాన్సులు పెట్టించారు, ఎంతమంది అమ్మాయిల్ని కడుపు చేసి అబార్షన్ చేయించారు, ఎంతమంది చర్చిలకు పిలిపించి వాళ్ళ మీద అత్యాచారం చేసిరు, ఎన్ని కేసులు ఫైల్ అయినాయి, ఎన్ని చెప్పాలి మనం? మీరు ఈ డిస్కషన్ లో పోతే 1000 ఎగ్జాంపుల్ ఒకటి కూడా చూపించలేరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ చర్చ్లో కూడా రికార్డింగ్ డ్యాన్స్ అనేది జరగదు. వారు డ్యాన్స్లు వేస్తారు, రైట్, వారు డ్యాన్సులు వేస్తారు, కానీ అది రికార్డింగ్ డ్యాన్స్ కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఒంటి మీద ఉండని వస్త్రాలతో వేసేదాన్ని రికార్డింగ్ డ్యాన్స్ అంటారు. ఒంటి మీద అసలు బట్టలే లేకుండా చేసేదాన్ని రికార్డింగ్ డ్యాన్స్. అత్యాచారం అంటే మొత్తం బట్టలు ఉండగానే చేస్తారా? కొంచెం అన్నా బట్టలు తీసేసి చేస్తారు కదా. అది పాస్టర్లు అట్లా అత్యాచారం చేసి అత్యాచారానికి గురైన వాళ్ళు, బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. మీకు చూపించమంటే అర్ధగంట టైం ఇస్తే. అలాగే స్వాములుగా చెప్పుకున్న వారు, లేదా బాబాలుగా చెప్పుకున్న వారు పాస్టర్లో 10ల సంఖ్యలో ఉంటే, బాబాలుగా చెప్పుకున్న వారిలో 1000 సంఖ్యలో ఉన్నారు. కటకటాల వెనక ఎంతమంది వెళ్ళారో ఒక జర్నలిస్ట్కి నేను చెప్తే బాగుండదో, చాలా మంది కటకటాల వెనక ఉన్నారు. సరే, ఇప్పుడు ఉన్నారని మీరు చెప్తారు కాబట్టి కాసేపు మిమ్మల్ని యాక్సెప్టే చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మా మేడారం సమ్మక్క సారక్క జాతర ఉంది. ఆసియా ఖండంలోనే అత్యంత గిరిజన సాంప్రదాయంతో కూడిన జాతర, పెద్ద జాతర. లక్షల్లో కాదు, కోట్లలో జనాభా వస్తారు అక్కడికి. ఆడికి పోయి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తాం, ఒక యాటను కోస్తాం. సరే, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు ఫాలో అవుతారు. అట్లా December 25th నాడు మీరు ఏం చేస్తారు అంటున్నా. ఏంది మీకున్న ప్రత్యేకత ఏంది? మీరు కెమెరా ఆపమని చెప్పొద్దు. ఏం చేస్తారు ఆ రోజు 25th నాడు? ఏం చేస్తారు? చాక్లెట్లు పంచడం, కేక్ కోయడం, ఇంకేం చేస్తారు? ఒక ఫెస్టివల్ వాతావరణం ఉంటుంది. మీరు అన్నట్టు కేక్స్ పంచుతాం, మీరు అన్నట్టు ఫ్రూట్స్ పంచుతాం, దేవుని సువార్తను ప్రకటిస్తాం. ఆ రోజు కొంచెం ఎక్కువగా మేము ప్రభువుని ఆరాధిస్తాం, రెగ్యులర్గా ఆరాధిస్తాం, కానీ ఆ రోజు మరికొంత ఎక్కువగా ఆరాధిస్తాం. పండగ వాతావరణం ఉంటుంది. సహజంగా పండగ అంటే అందరి ఇళ్లలో కొత్త బట్టలు ఉంటాయి, వంటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా అవే ఉంటాయి. కానీ ఇది శారీరక సంబంధమైనది కాదు, ఆధ్యాత్మికంగా మేము ప్రభుని ఆరాధిస్తాం. ఆ రోజు మందు అవుతారా పాస్టర్లు? ఎవరు తాగరు కదా. మందు అవుతారా? అలా December 25th నాడు పాస్టర్లు మందు అవుతారా? మీరు ఏ రీతిగా ప్రశ్నిస్తారు? అలాగే అంటే ఆ రోజు పెద్ద పండగని మీరే అంటున్నారు, కొత్త బట్టలు, కొత్త కథ, దందా మొత్తం. అందుకే నేను చెప్పాను కదా, క్రిస్టియానిటీ అనేది చాలా డిసిప్లిన్తో కూడింది కనుక మందు దాగి స్టేజ్ ఎక్కే పాస్టర్లు, లేదా మందు దాగి రికార్డింగ్ డ్యాన్సులు చేసే భక్తులు ఇక్కడ కనిపించరు. నేను పేరు చెప్పి ఆయన ఇబ్బంది తలుచుకోలేదు. మీ లెక్కనే నాకు ఆయన కూడా మంచి మిత్రుడే పాస్టర్. ఆయన కూడా ఈ రోజే ఫోన్ చేసింది నాకు, ఇంకా 25 రోజులే ఉంది సెలబ్రేషన్స్కి, నువ్వు రావాలి, ఒక పెద్ద చర్చ్ అది, రావాలి, ఆడ మందు విందు అన్నీ ఉంటాయి, నీకు ఏది కావాలంటే అది ఉంటుంది అన్నాడు. మందు అనగానే నా నరాలు కట్ అయినాయి. ఇప్పుడు పాస్టర్ కదా మరి ఇట్లా అంటుండేందని. అంటే అట్లా ఉంటారా కొంతమంది? చెప్పారు కాబట్టి చెప్తున్నా. వాస్తవానికి ఇప్పుడు మీరు చెబుతున్నారు కనుక నేను ఇదే ఫస్ట్ టైం వినడం. ఏ పాస్టర్ కూడా మా చర్చ్లో భోజనాలు ఉన్నాయి రండి అని పిలవడం నాకైతే చాలామంది తెలుసు. కానీ మా చర్చ్లో మందు ఉంది అని చెప్పిన పాస్టర్ ఎవరు ఉండరు. బహుశా మరి మీరు నిజం చెప్పట్లేదేమో అనుకుంటున్నాను. చర్చిలో మందు ఉందని అనలేదు. ఆ రోజు రా, నీకు ఏదంటే అది మందు విందు అన్నీ అరేంజ్ చేపిస్తున్నా అని అన్నాడు. మరి అది చర్చిలో అన్నాడా, ఇంట్లో పెట్టినా నాకు తెలియదు. బహుశా ఆయన పాస్టర్ కాకపోయి ఉండొచ్చు. పాస్టరే, పాస్టర్ అయినా మరి ఆయన ఆ రీతిగా అన్నాడంటే
ఇది చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అలాంటి పాస్టర్ నేనైతే చూడలే. ఎట్లా మరి ఇప్పుడు అంతా బాగానే నడుస్తుందా మీ వ్యాపారం? చర్చి వ్యాపారం బాగానే నడుస్తుందా అంటున్నా? దేవుని సువార్త చాలా బాగా నడుస్తుంది. మీ వ్యాపారం బాగా నడుస్తుందా? దేవుని సువార్త బాగా నడుస్తుంది. సువార్త అంటారా వ్యాపారాన్ని మీ భాషలో? ఇది వ్యాపారం కాదు, ఇది సువార్త. వ్యాపారం అని అంటే ఒకటి ఇచ్చి వస్తువు ఇచ్చి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది వ్యాపారం, లేదా ఏదైనా అమ్ముకుని వారి దగ్గర నుంచి ధనం తీసుకోవడం వ్యాపారం. ఇది వ్యాపారం కాదు. ఎంతమంది ఉన్నారు గొర్రెలు మీ చర్చిలో? సారీ, ఎంతమంది ఉన్నారు జనాలు మీ చర్చిలో? మీకు ఎంతమంది బత్తాయిలు ఉన్నారో నాకు తెలియదు, కానీ మా చర్చిలో మాత్రం మెయిన్ లైన్ చర్చ్లో నేను ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. లూథరన్ చర్చ్లో మాకు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. అది మా సొంత సంఘం కాదు. సో ప్రస్తుతానికైతే ఒక 700-800 మంది వరకు ఉండొచ్చు. 700-800 అంటే 2 రాళ్ళు వెనకేస్తున్నారు రోజు. నెలకు ఎంత వస్తుంది? సో నాకు నెలకు ఎంత వస్తుంది అంటున్నా? నాకు చర్చిలో వచ్చే ధనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అదేంది? నేను అక్కడ పరిచయం చేస్తున్నందుకు ఒక చిన్నపాటి శాలరీ ఇస్తారు, దాని మీదే మా జీవనోపాధి ముందుకెళ్తుంది. అదే 4-5 లక్షలు ఈజీ ఇస్తారు కదా. 4-5 లక్షలు అంటే మీరు దశభాగం తీసుకోరా? మీరు పాస్టర్ కాదా ఏంది? దశమ భాగాలు వచ్చినా ఏది వచ్చినా నా చర్చికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను కేవలము మా చర్చిలో సంఘ పెద్దలు అనేవారు ఆ యొక్క కానుకలు లెక్క పెట్టి వారు బ్యాంకులో వేస్తారు. మాకు కొద్దిపాటి చిన్న శాలరీ వారు ఇస్తూ ఉంటారు. చర్చి మీద అయినప్పుడు నాకు చర్చికి సంబంధం లేదంటే ఇది ఎట్లుంది తెలుసా? వస్తే నేనే కట్టినా కానీ ఈమె నా భార్య కాదు అన్నట్టున్నది కథ. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చర్చెస్. ఎలాగానంటే కనుక మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ ఉన్నాయి, పెంతెకోస్తులు ఉన్నాయి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది, ఇలా రకరకాల చర్చెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక లూథరన్ సంఘంలో పరిచయం చేస్తున్నాను. ఈ సంఘం ఎలాంటిది అని అంటే కనుక పాస్టర్ని రిక్రూట్ చేసుకుంటుంది, ప్రతి 5 yearsకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, 60 సంవత్సరాలు వచ్చాక రిటైర్మెంట్ ఇస్తుంది. రాజ్పాల్ అని పాస్టర్ పేరు విన్నారా ఎప్పుడన్నా? విన్నాను. మొత్తం నార్సింగి హోమ్ కన్వెన్షన్లో పెడుతుంటాడు. మొత్తం డీజే సెట్లు పెట్టి వెనక పెద్ద పెద్ద ఫ్రేమ్లు పెట్టి మొత్తం 6 అడుగుల ఎత్తు, హైటు, ఫీటు, ఆ మైకు, ఆ కథ దందా అట్లుంటుందా? మీది ఎట్లుంటుంది? లేదు, మాది వెరీ సింపుల్గా ఉంటుంది, వెరీ నార్మల్గా ఉంటుంది మా చర్చ్. మా చర్చ్లో ఉన్నవారు ఎంత ఛార్జ్ చేస్తారు మీ చర్చికి రావాలంటే? అలాంటిది ఏమి ఉండదు. భక్తుడు ఎలాగైతే మీ గుడులకు వెళ్ళి భక్తుడు ఎలాగైతే తనకున్నది అతను దేవునికి సమర్పించుకుంటాడో అదే రీతిగా చర్చ్కి వచ్చిన తర్వాత ఆరాధన అంతా అయిపోయాక ఏ భక్తుడు ఎంత ఇవ్వాలనుకుంటే అతడు అంతా ఇస్తాడు. హిందుత్వంలో భక్తుడు గుడికి వెళ్ళినప్పుడు వాని జేబులో ₹1,00,000 ఉందనుకో, వాడు రూపాయికి ఆయన ఇస్తాడు ఉండిలా. కానీ చర్చిల్లో అట్లా ఉండదు కదా. బరాబర్ నీకు 1,00,000 వస్తే 10,000 ఇవ్వాలి, 10,000 వస్తే 1,000 ఇవ్వాలి, 1,000 వస్తే 100 ఇవ్వాలి, అట్లా ఉంటుంది కదా. ఏ చర్చిలో కూడా చెప్పులు పెట్టాలంటే ₹20, సెల్ ఫోన్ పెట్టాలంటే ₹50, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ₹100 టికెట్, 300 టికెట్, 500 టికెట్ ఏ చర్చిలో ఉండదు. కానీ నేను ఏ గుడి కోసం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. అయితే ఇలాంటి దోపిడీ ఎక్కడ జరగదు. ఒకవేళ మీరు అనొచ్చు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, గవర్నమెంట్ వారు మా డబ్బులు తీసేసుకుంటున్నారు అని మీరు అంటే కనుక దీనికి నేను ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాను. ఇచ్చేది మీకేగా అంటున్నా. అదే అందుకే ఈరోజు చాలా మంది కొంతమంది ఎవడో ఒక వాట్సాప్ యూనివర్సిటీలో చూసి పిచ్చి మాటలు మాట్లాడిన వాడి మాటలు తీసుకుని చాలామంది మీలాంటి చదువుకున్న వారు కూడా అది నిజం అనుకుంటున్నారు. నేను ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాను, మరలా దాని కొరకు నేను ఒక క్లారిటీ ఇస్తాను. బ్రదర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా పనిచేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనము కర్ణాటకలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటే 10 లక్షల నుంచి ₹1,00,000 వచ్చే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, హిందూ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వారి దగ్గర 5% ఛార్జ్ చేస్తుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. అంటే వారికి ₹1,00,000 లోపల వస్తే కనుక 5% ఇవ్వాలి. ఒకవేళ ₹1,00,000 తర్వాత నుండి ఏదైతే ఇన్కమ్ పెరిగిందో పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయో అలాంటి టెంపుల్స్ నుంచి 10% తీసుకుంటారు. తీసుకుని ఇది మరలా మీకే వినియోగిస్తున్నారు. ఏ పాస్టర్కి జీతాలు ఇచ్చేంత సీన్ మీకు లేదు. మొదట మీ పూజారుల్లోనే చాలామంది నేను అంటే మరలా మీరు ఫీల్ అవుతారు, తినడానికి కూడా లేకుండా చాలామంది రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. ముందు మీ పూజారుల్ని, మీ పౌరోహిత్యం చేసేవారిని మీరు చూసుకోండి. ఒక పూజారి రోజు జీవన విధానం గడవకున్నా కూడా నిత్యం దేవునికి సేవలు చేసే ఒక వ్యక్తిని, ఎలాంటి రూపాయి ఆశించకుండా పనిచేసే వ్యక్తుల్ని పట్టుకొని తినడానికి కూడా గతి లేదని మీరు చెప్పొద్దు. మీరు దాన్ని వెనక తీసుకోవాలి, లేదంటే మనం ఇంటర్వ్యూ ఆపాల్సి వస్తుంది. ఇప్పుడు మీ పాస్టర్లు లెక్క చాలా పాస్ట్ గా బ్లేజర్లు వేసుకొని కోట్లు వేసుకొని చేయాలంటే 1000 సంవత్సరాల నుంచి దాదాపు వాళ్ళ కుటుంబ చరిత్ర మొత్తం తీసుకుంటే 100 సంవత్సరాల నుంచి పౌరోహిత్యం చేసుకుంటూ వస్తున్న పూజారులు కావచ్చు, ఆచారులు, వీళ్ళందరూ కూడా పెద్దగా సంపాదించేది ఏం లేదు. వాళ్ళకు రోజువారీ పూట గడవడం కూడా కష్టం. అయినా వాళ్ళు నిరంతరం దేవుని సేవలు చేస్తారండి. మీరు అలాంటి వ్యక్తులను పట్టుకొని అట్లా మాట్లాడితే ఎట్లా? రైట్. మీ లెక్క దశం భాగం మోసం చేయాలనుకుంటే వాళ్ళు కూడా క్లాస్గా మంచిగా బ్లేజర్లు వేసుకొని, మంచిగా పాయింట్ షూట్ వేసుకొని, మైక్ ఇక్కడ వరకు వచ్చే మైక్ పెట్టుకొని మాట్లాడి అమ్మాయిలను సాయంత్రం ఏదైనా చేయాలంటే చేయొచ్చు. కానీ వాళ్ళు అట్లా ఆ సంస్కృతి సాంప్రదాయాలు హైందత్వంలో లేదు. ఓకే, సరే, ఈ టాపిక్ పక్కన పెట్టండి. పక్కన పెట్టడానికి లేదు. నేను చిన్న విషయం చెప్తాను.
విషయం ఏంటి అని అంటే కనుక పాస్టర్స్లో కూడా తినడానికి గతి లేకుండా బాధపడేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఒక్క పాస్టర్ మీరు ఒక్క పాస్టర్ని చాలా మంది నా ఫ్రెండ్స్ అమ్మాయిలతో తిరిగి మందాగి నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. పొద్దున్న లేస్తే 10 వైన్ షాపులు తిరిగి పొద్దున్న లేస్తే అమ్మాయిలతో తిరిగే 1000 పాస్టర్ల పేర్లు నేను చెప్తా. పాస్టర్లలో తినడానికి తిండి లేకుండా దేవుని సేవ చేస్తున్న ఒక పాస్టర్ మీరు చూపించండి. ఎందుకు చాలా మంది మా ఏరియాలోనే కనీసం గడవకుండా పూట గడవకుండా దేవుని మీద ఆధారపడి దైవ పరిచయం చేసేవారే ఎక్కువ. మీరు ఏదో బ్లాజర్లు వేసుకున్న వాళ్ళు 10 మంది మీరే అంటున్నారు. మీరు లేదు క్రైస్తవులే అంటున్నారు. ఇప్పుడు నాకు అకౌంట్లో ₹1 లేకపోతే యేసు ప్రభు నాకు 2 లక్షలు కావాలంటే నీ అమ్మ ఏటీఎం కార్డు పోగానే 2 లక్షలు గీక్తూనే ఉన్నాం వస్తూనే ఉన్నాయని చెప్తారు. డబ్బులు లేనప్పుడు దేవుణ్ణి అడగండి, యేసు ప్రభుని అడగండి, ఇస్తాడు కదా. అవి అబద్ధ సాక్ష్యాలని అందరూ చెప్తున్నారు. అవి తప్పుడు సాక్ష్యాలు. చెప్పింది నాకు ఒక్క నిమిషం మీరు టైం ఇస్తే నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే నేను 2 క్లారిఫికేషన్స్. మీరు దాటి వేయకండి. ఆ సాక్ష్యాలు చెప్పింది ఎవరు? ఆ సాక్ష్యం చెప్పింది ఒక పాస్టర్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆమె ఖచ్చితంగా మంచి సాక్ష్యం చెప్పిందని ఏ ఒక్కరూ అనట్లే, ఎవరో హర్షించట్లే. ఆమె అబద్ధ సాక్ష్యం చెప్పిందని అందరూ. అంటే దొంగలు పాస్టర్లు అనేటోళ్ళు దొంగ మెసేజ్లు ఇచ్చుకుంటా తిరుగుతున్నారు. పౌరహిత్యం చేసేవారు దొంగలు ఉన్నారు. అవును, నిజమే ఉన్నారు. మా పౌరహిత్యం చేసే వాళ్ళు ఎవరు? దేవుడు నాకు 2 లక్షల ఏటీఎంలు ఇచ్చిందని ఎవరు చెప్పారు? చాలా మంది చెప్తారు. జ్యోతిష్యం చెప్పేవారు లేరా? జ్యోతిష్యం చెప్తూ మోసం చేసేవారు లేరా? నీ చేయి చూసి చెప్తాను, నీ కాల్ చూసి చెప్తాను, నీ తల చూసి చెప్తాను. ఆయనకు జ్యోతిష్యం చెప్పేటోనికి నువ్వు పాస్టర్కి ఏం తేడా అండి చెప్పండి? జ్యోతిష్యం చెప్పేటోనికి పాస్టర్ తేడా అయిందంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మోసగాళ్ళు ప్రతి దానిలో కూడా ఉన్నారనేది నా యొక్క ఉద్దేశము. లేదు మీలోనే మోసగాళ్ళు ఉన్నారు, మాలో అందరూ కూడా చాలా మంచివారని చెప్పడం మీ యొక్క ఉద్దేశం. నేనేమంటున్నా, మీరు గడుక్కోండి. ఎందుకు గడుక్కోలే అంటే వాడు గడుక్కోలే కాబట్టి నేను గడుక్కోలే అంటే అది ఆన్సర్ కాదు. నేను ఏమంటున్నా, క్రిస్టియానిటీలో తప్పులు ఏమున్నాయి, అసలు క్రిస్టియానిటీ ఎందుకు పుట్టింది, క్రిస్టియానిటీ ఎటు పోతుంది, ఇవి మీరు తెలుసుకోండి. కానీ అయ్యగారులు ఉన్నారు, పూజారులు ఉన్నారు, వాళ్ళతో మీకేం పని బాబు? నాకు అర్థం కాదు. మీరు చూసుకోండి. పాస్టర్లను ఏమన్నా మీ పని మీరు చేసుకుంటుంటే కావాలని మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెడితే, లేదంటే దాడులు చేస్తే, లేదంటే మీ మతాల మీద ఎవడన్నా అన్యాయంగా ఏదైనా చేస్తే అప్పుడు మాట్లాడదాం. కానీ దాడులు చేస్తే హైందత్వంలో చెప్పులు పెడతారు, హైందత్వంలో గుడిల దగ్గర ₹50 అడుగుతారు, అది కాదు కదా దాడు. బైబిల్ మీరు డిస్కషన్ చేయాలి. లేదు ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు కనుక ప్రశ్నకి నేను ఖచ్చితంగా జవాబు ఇవ్వాల్సిందే. కొంతమంది మా గుడుల్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారంటే మరి సేవకులు ఎంతగా బాధపడతారు, పాస్టర్లు ఎంత బాధపడతారు? సో అందుకే నేను క్లారిఫికేషన్ ఇస్తాను. పాస్టర్లు అందరూ బ్లేజర్లు వేసుకొని తిరుగుతున్నారంటే హిందువుల పుణ్యాన్నే. ఇవాళ పాస్టర్లు అందరూ బయటికి పోయి బైబిల్ బోధిస్తున్నారంటే హిందువుల పుణ్యానే. ఎందుకంటే ఎండోమెంట్లలో మా గుళ్ళకు మేము ఇచ్చే పైసల ద్వారా మీకు పంచుతుంది ప్రభుత్వాలు. దానికోసం మీరు ఇప్పుడు ఇవాళ 80% జనాభా ఉన్న ఈ హిందుత్వ దేశంలో హైందవులు అనుకుంటే ఒక చర్చ్ ఉంటుందా, ఒక మసీదు ఉంటుందా? ఏం చేస్తారు? ఒక్క నిమిషం. కానీ అన్ని కులాలు ఉండాలి, అవతల మతాలని గౌరవించాలనే ఒక మనోభావనతోటి అందరూ సమానం అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి అవతల క్రిస్టియానిటీ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. రైట్? అంతేగాని ఈడ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీరైనా మేమైనా ఎవరు యాక్సెప్ట్ చేస్తలేం కదా. రైట్, మీది అయిపోతే నేను ఒక్క క్లారిఫికేషన్. అది అయిపోయింది, మీరేందో ఇవ్వండి. పాస్టర్లకి హిందూ గుడుల్లో నుంచి జీతాలు ఇస్తున్నారు అన్నది పచ్చి అబద్ధం. ఎందుకు నేను క్లారిఫికేషన్ ఇస్తాను. నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఎందుకంటే నేను నిరూపిస్తాను. ఇప్పుడు నేను దాన్ని నిరూపించిన తర్వాతే నేను మాట్లాడతాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్కి ఒక రకంగా పనిచేస్తుంది. ఇదే అంశం మీద నేను వేరే ఇంటర్వ్యూలో మాట్లాడాను. స్టేట్కి ఒక రకంగా పనిచేస్తుంది. కర్ణాటకలో వారు 5% తీసుకుంటారు. 10 లక్షల నుంచి ₹1 కోటి ఆదాయం వచ్చే ఆ యొక్క గుడుల్లో నుంచి వారు 5% తీసుకుంటారు గవర్నమెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు. ఒకవేళ ₹1 కోటి క్రాస్ అయితే ఆ ఇన్కమ్ ఆ యొక్క గుడిది ఒక 10% తీసుకుంటారు ఆ యొక్క గుడికి సంబంధించి. తీసుకున్న తర్వాత పాస్టర్లకి ఖర్చు పెట్టేంత సీన్ అక్కడ లేదు. ఎందుకు అని అంటే కనుక తిరిగి మీకే ఖర్చు పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తిరుపతి తీసుకుంటే కనుక తిరుపతి వారికి ఇచ్చిన బడ్జెట్ 2025 నుంచి 26కి వారికి ఇచ్చిన బడ్జెట్ ఎంత తెలుసా? దాదాపుగా 5,200 కోట్లు ఇచ్చారు. వన్ మినిట్. కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చర్చిలో కట్టే భూములు ఏమన్నా మీరేమన్నా కష్టపడి కొనుక్కొని అందులో చర్చలు కట్టారు. ఎండోమెంట్ నేను ఇది చెప్పిన తర్వాత నేను ఇది చెప్పిన తర్వాత అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి తిరుపతి ఇచ్చింది 50 కోట్లు మాత్రమే. 50 కోట్లు నీకు మాత్రమే అని అంటున్నావు ఏంటి అని అంటే కనుక ఆ 50 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారంటే
కర్ణాటక నుంచి, కేరళ నుంచి, ముంబై నుంచి, రకరకాల ప్రాంతాల నుండి రోజుకి వందల సంఖ్యలో ట్రైన్స్ వెళ్తున్నాయి వస్తున్నాయి. ప్రతి ట్రైన్ ఫుల్ అవట్లే. ఆ యొక్క ట్రైన్ వెళ్ళి రావడానికి అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువ. ఈ ఖర్చు అంతా కూడా ఎవరికి వెచ్చిస్తున్నారంటే మీ భక్తుల కొరకే అది వెచ్చిస్తున్నారు. ఒక బస్సు సర్వీసే దాదాపుగా తిరుపతి గుడికి పైకి వెళ్ళి కిందకి రావడానికి 300 ట్రిప్స్ వేస్తుందంట. ఒక ఏపీఎస్ఆర్టీసీఏ 300 ట్రిప్స్ వేస్తున్నారట పైకి కిందకి. అంటే ఇప్పుడు ప్రతి బస్సు ఫుల్ అవుతుందా? సీజన్ ఉంటే ఫుల్ అవుతుంది, సీజన్ లేకపోతే 2-3 భక్తులు ఉన్న ప్రతి 3 మినిట్స్కి 2 మినిట్స్కి బస్సు పైకి వెళ్ళాలి, బస్సు కిందకి రావాలి. ఈ రీతిగా పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఇది కాకుండా రూమ్స్ ఇవ్వాలి. బస్సులకు అయ్యే పెట్రోల్ ఖర్చు అంతా మీ పాస్టర్లు ఇస్తారు, గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. నేనేమంటానంటే మీరే కదా, ఎవరు మనుషులు హిందూ ఆలయంలో వచ్చిన డబ్బులు పాస్టర్కి జీతాలు ఇవ్వడం కాదు, దేశంలో వచ్చిన డబ్బంతా కూడబెట్టి హిందువులకి వారి ఆలయాలకి తగలబెడుతున్నారు అంటాను నేను గవర్నమెంట్. అదే అందులో మీరు పాస్టర్లు ఉన్నారు అంటే మీరు ఇచ్చే జీతాలతో ఇప్పుడు హిందువులు పాస్టర్లకి మీరు జీతాలు ఇవ్వక్కర్లే. మేము ట్యాక్స్ కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, పెట్రోల్ దగ్గరికి వెళ్తాం, వాటర్ ట్యాక్స్ కడుతున్నాం, ప్రతి దానికి ట్యాక్స్ కడుతున్నాం. ఆ ట్యాక్స్ ఏమైపోతాయి నుంచి పాస్టర్లకు ₹1 వస్తలేదు అనుకుందాం, ప్రభుత్వం నుంచి ₹1 కాదు 10 పైసలు కూడా రావు, సరే పావు పైసలు కూడా లేదనుకుందాం. ఇప్పుడు ఈ చర్చిల పేరు మీద కట్టే భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? రైట్. మీరు ఎక్కడైనా ఏదైనా ఒక గుడి దగ్గర తీసుకుని వెళ్ళి ఇది గవర్నమెంట్ స్థలం అండి ఇక్కడ కట్టారండి అని అంటే దాన్ని తీసుకుని వెళ్ళండి, మీరు ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వండి, ఆయన ఆ చర్చ్ కోలుకొడతాడు. ఇప్పుడు ఉన్న చర్చిలన్నీ మీరు ప్లాట్లు కొనుక్కున్న తర్వాత దారాదత్త ప్రతి చర్చ్ కూడా సొంత డబ్బులతో, పాస్టర్ గారి సొంత డబ్బులతో లేదా సంఘం సొంత డబ్బులతో నిర్మించుకున్నారు తప్ప అక్రమంగా గుడులు కట్టేసి అక్కడ అక్రమమైన ఆరాధన చేసే ఆ యొక్క ఆచారం క్రైస్తవ్యంలో లేదు. మీరు ఇదే మాట మీద ఉండండి. ష్యూర్. ప్రభుత్వం ఇచ్చిన భూములలో చర్చిలు నిర్మించుకున్న చర్చిలు, ఉదాహరణకు మా వరంగల్ జిల్లాలోనే పర్వతగిరి అనే మండలం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన భూములు అంటున్నారు, మీరు మరలా కబ్జా చేసి పోరంబోకు స్థలం వేరు, ప్రభుత్వం ఇచ్చిన భూమి కబ్జా చేసినామని అంటలేదు. అంటే మీకు ప్రభుత్వం తరపున ఏ ఆదాయం లేదు, పావు పైసలు ఆదాయం లేదు అంటే మీరేమన్నా చర్చిలు కట్టిందేమన్నా మీరు వెంచర్లు వేసుకున్న దాంట్లో కట్టిరా? ప్రభుత్వం మీరు తీసుకున్న భూములలో కట్టి ఏం మాట్లాడతారు సార్? ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఆయన చర్చ నడిపించుకున్నాడు. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రభుత్వాలు లేనిది, ప్రభుత్వంలో మా హిందువుల పాత్ర లేనిది, పాస్టర్లు బయట వాళ్ళ పూట గడవడానికి కూడా లేదనే మాట వాస్తవం. సరే దీని విషయం ఒక్క నిమిషం ఆగితే, చర్చిల టాపిక్ వచ్చింది కాబట్టి చర్చిలు నిర్మించాలని చెప్పి బైబిల్ ఎక్కడ ఉందా, లేదంటే ప్రతి ఒక్క పాస్టర్కి ఒక చర్చ్ ఉండాలి, ఆ చర్చిలో ఒక 50-100 మంది భక్తులు ఉండాలని చెప్పి ఎక్కడ ఉందా బైబిల్లో? అలాంటి నిబంధనలు ఏమైనా ఉందా? చర్చ్ అనే ఆ పదాన్ని గ్రీక్లో ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్, పిలువబడిన వారు అని ఆ యొక్క పదానికి అర్థం. ఎవరి చేత పిలువబడిన వారు అంటే దేవుని చేత పిలువబడిన వారు. ఎవరైతే దేవుని చేత పిలువబడిన వారు 2-3గా ఎక్కడ కూడి ఉంటే అదే చర్చ్గా మారిపోతుంది. చర్చ్ అంటే మీ దృష్టిలో ఒకవేళ ఒక స్ట్రక్చర్ కట్టి పైన సిలువ పెడితే అది చర్చ్ అని అనుకుంటున్నారేమో. ఒకవేళ 2-3 దేవుడి చేత పిలువబడిన వారు మీ స్టూడియోలో కూర్చుని ఇక్కడ ఆరాధిస్తే ఇదే దేవుడు చర్చ్గా మారుస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా దేవుని వాక్యంలో, ఎక్కడ 2-3 నా నామాన్ని కూడి ఉంటారో అక్కడ నేనుంటానని ప్రభు చాలా స్పష్టంగా సెలవిచ్చాడు. కనుక చర్చ్ అంటే ఒక బిల్డింగ్ కాదు. చర్చ్ అంటే ఎక్కడైతే దేవుని యొక్క భక్తులు ఉండి యథార్థంగా ప్రభువుని ఆరాధిస్తున్నారో, క్రీస్తుని ఆరాధిస్తున్నారో అదే చర్చ్. కానీ బిల్డింగ్ కట్టినంత మాత్రం బిల్డింగ్ పైన ఒకటి సిలువ లెక్క పెట్టే అంత వాళ్ళు ఎవరు మరి అంత వాళ్ళు అంత అవలగాలన్నట్ట. క్రాస్ ఈజ్ ఎ సింబల్ ఫర్ క్రూసిఫిక్షన్. యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క శ్రమలకి, ఆయన యొక్క మరణానికి, ఆయన అనుభవించినటువంటి బాధలకి, మన పాపము నుండి ఆయన మనల్ని ఏ రీతిగా కాపాడాడని చూపించడానికి సాదృశ్యంగా సిలువ పెడుతున్నారు తప్ప సిలువ అనేది ఆరాధించేటువంటి వస్తువు కాదు. సిలువని ఎవరో కూడా ఆరాధించరు. సిలువ అనేది యేసుక్రీస్తు యొక్క శ్రమలకి చిహ్నముగా ఉంది. సిలువను ఆరాధించరు, సిలువను ఎవరు కూడా ఆరాధించరు. సిలువ ముందు పోయి 2 చేతులు కట్టుకొని నిలబడి ప్రార్థన చేస్తే అది ప్రార్థన. సిలువ ముందే ఎందుకు చేయాలి? బయట ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు కదా, మా ఆత్మని తలుచుకొని. ఒక సంఘంలోకి వెళ్ళినప్పుడు మనము దేవుని వైపు చూస్తున్నాము అనే ఒక ఫీలింగ్ రావాలంటే కనుక అక్కడ క్రాస్ పెడతారు, తద్వారా అటువైపు తిరిగి ప్రార్థన చేస్తారు. మంచి పాయింట్ రేజ్ చేశారు, సిలువ దగ్గర ఆరాధన చేయొద్దని. ఈ బైబిల్లో విగ్రహారాధన ఉంటుందా? అట్లా చేయొచ్చా? విగ్రహాలను మొక్కొచ్చా? బైబిల్లో ఎక్కడ కూడా విగ్రహారాధన అనేది లేదు. దేవుడు విగ్రహారాధన ఖండించాడు. విగ్రహారాధన చెయ్యొద్దని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళు అందే కానీ నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు, ఎలాంటి ప్రతిమ మీరు చేసుకో. కొన్ని చర్చిలలో విగ్రహాలు ఉంటాయి చూసిరా మీరు? ఇట్లా ఒక దేవుని ఆకారంలో
సిలువ అంటే ఏమంటారు ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది కదా, అది దేవుని ఆకారమేనా, దేవుని రూపమేనా? అట్లా అది దేవుని రూపం కాదు. వాస్తవానికి యేసుక్రీస్తును ఫోటో తీసిన వాడు లేడు, యేసుక్రీస్తు యొక్క పిక్చర్ గీసిన వాడు కూడా లేడు. ఎట్లుంటుందో కూడా తెలియదు, ఎలా ఉంటాడో కూడా తెలియదు. అయితే సిలువను మాత్రమే ఆయన శ్రమలకు సాదృశ్యంగా వాడతారు తప్ప ఎవరైనా యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకుంటే అది ఖచ్చితంగా తప్పే. మరి ఎట్లా ఈ దోతి లెక్క కట్టుకొని ఒకటి సాలో టైపు లేదంటే ఆశీర్వాదిస్తుంది అట్లుంటుందిగా దేవుని ఆకారం, యేసు ఆకారం అని అంటే? కొంతమంది యేసుక్రీస్తుని వారు ఆ రీతిగా ఫోటో వారు ఆ యొక్క పిక్చర్ ఇచ్చిన తర్వాత అదే నిజం అనుకుని కొంతమంది ఫాలో అవుతున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు యొక్క పిక్చర్ తీసిన వారు ఎవరు కూడా లేరు. విగ్రహానికి మొక్కడానికి లేదు, విగ్రహానికి మొక్కడానికి అవకాశమే లేదు. సరే, ఒక చిన్న టాస్క్ ఇస్తాం, మీకు కంప్లీట్ చేస్తారా? చూద్దాం, మీరు ఇచ్చే టాస్క్ని బట్టి అది నేను చెయ్యొచ్చా చేయకూడదు అనేది ఆధారపడి ఉంటుంది. మా స్టూడియోలో యేసుప్రభు విగ్రహం తెప్పించిన, అది మీకు ఇస్తా, కొంచెం పలగొడితే నిజమైన దేవుని బిడ్డ లెక్క కనిపిస్తారు నాకు. అంత అవసరం ఏముంది? చేసి తీసుకురాపో, దేవుని విగ్రహం తీసుకురా. అంత అవసరం ఏముంది? పగలగొట్టాల్సినంత అవసరం ఏముంది? బైబిల్లో విగ్రహారాధన లేదని మీరే కదా అన్నది. లేదు. మరి అలాంటప్పుడు యేసుకు అసలు నా రూపమే లేదన్నారు. ఒక్క నిమిషం, ఇందాక మీరు ఏమన్నారు? యేసు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు అన్నాడు. అదొక విగ్రహం కదా, దాని మీద మీకు ఎలాంటి ఎఫెక్షన్స్, ఎలాంటి ఎథిక్స్ లేవు కదా, మరి పలగొట్టండి. నాకు ఎఫెక్షన్ లేకపోయినా మనోభావాలు అనేవి దెబ్బతింటాయి కనుక ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని పగలగొట్టాల్సిన అవసరం లేదు. నేనైతే ఆ విగ్రహానికి ఆరాధించను, ఆ విగ్రహానికి ఆరాధించకూడదని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ విగ్రహానికి రూపమే లేదు, ఆ విగ్రహానికి అసలు మీరేదో మనోభావం అంటారు, అసలు దానికి ఒక భావమే లేదు, దానికి ఒక అర్థమే లేదు అన్నప్పుడు పలగొట్టండి. ఏమో తీసుకురారే బాబు. నేనైతే విగ్రహం పగలగొట్టను. యేసుక్రీస్తు విగ్రహమే కాదు, నిజంగా మీరు ఏ వెంకటేశ్వర స్వామిదే ఇచ్చినా లేకపోతే రాముడిదే ఇచ్చినా నాకు ఏ విగ్రహం పగలగొట్టాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వరుడు పగలగొడితే తర్వాత మీ బలుగుతుంది, కానీ అది వేరే విషయం. నాకు పగలగొట్టాల్సిన అవసరం లేదు. నేను యేసు ప్రభు నాకు పగలగొట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ఒకవేళ నిజంగా పగలగొట్టే ఆలోచన నాకు వస్తే, మీరు అన్నారు కదా వీపు పగులుద్దని, నేను పగలగొట్టాలి అని నిర్ణయించుకుంటే ఏదైనా పగలగొడతాను. ఇది ఒక పూల కుండీది, ప్లాస్టిక్ది, దీని మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు, ఎలాంటి ఎఫెక్షన్ లేదు. పగలగొట్టమంటే నేను సింపుల్ పగలగొడతాను. ఎందుకు? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఇది ఒక ప్రాణి కాదు, దీన్ని పగలగొడితే ఎవరి మనోభావాలు దెబ్బలు తినవు, దీన్ని పగలగొడితే మనకు వచ్చే నష్టం లేదు. మీరు కూడా ఇందాక ఎట్ ది సేమ్ టైం ఏమన్నారంటే యేసు ప్రభు అనే ఒక వ్యక్తికి ఆకారం లేదు, రూపం లేదు, ఆ మనిషి ఇప్పుడు చర్చిలో కనిపించేటట్టు అది కాదని చెప్పారు, విగ్రహం లేదని చెప్పారు. ఆకారం లేదని నేను చెప్పలేదు. 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు, ఆయనకు ఆకారం ఉంది, ఆయనకు రూపం ఉంది, ఆయన మనుషులతో జీవించాడు. అయితే ఆయన పిక్చర్ని గీసిన వారు ఎవరు లేరని నేను చెప్తున్నాను. సరే, ఓకే, మీరైతే విగ్రహం పగలగొట్టరు. నాకు విగ్రహం పగలగొట్టాలి, రివర్స్ కొట్టు. కానీ అది తీసుకొచ్చింది, అదేం దేవుని దగ్గర తీసుకొచ్చింది, తీసుకురండి చూద్దాం. ఒక ఐటమ్ ఇస్తా మీకు, కనీసం అదన్నా తింటరా? నేను ఎందుకంటే నేను పొద్దున టిఫిన్ చేయలే. మీరు ఇచ్చే ఐటమ్ మీద ఆధారపడి ఉంటుంది, అది ఎలాంటిది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందులో విషయం గిట్లా ఏమి ఉండదు, టిఫిన్ లెక్క, స్నాక్స్ లెక్క అన్నట్టు. ఎందుకంటే నేను పొద్దున్న టిఫిన్ తినలే, నేను సమృద్ధిగా తినేసి వచ్చాను కనుక నాకు ఏమీ తినాలని ఇప్పుడు లేదు. నా కంఫర్ట్ కోసం ఏదో ఒక చిన్న, మీ కంఫర్ట్ కోసం నేను హత్య చేయలేను కదా, మీ కంఫర్ట్ కోసం నేను మందు కొట్టలేను కదా, మీ కంఫర్ట్ కోసం నేను దోపిడీ చేయలేను కదా. మీరు ఏది చెప్తే అది మీ కంఫర్ట్ కోసం నేను చేయలేను. నేను స్నాక్స్ అని చెప్పిన కదా, స్నాక్స్ అంటే స్నాక్స్ ఏం లేవట, ఇక్కడ ఏది ఉంటే అది ఇచ్చారు మా వాళ్ళు. ఇగో తీసుకోండి. నా చేతితో కూడా ముట్టుకోను, నా చేతితో కూడా ముట్టుకోను. ఏంది అది? నా చేతితో కూడా. ఇది ఏందో తెలుసా? తెలుసు నాకు. ఏంది? మీరు ఎక్కడి నుంచో ప్రసాదం తీసుకుని వచ్చారు, సో నా చేతితో కూడా నేను ముట్టుకోను. నాకు దీని ప్రసాదం అని అంటారా? అవును, దాని ప్రసాదం అంటారు. ఎట్లా? దేవుని దగ్గర పెడితే అది ప్రసాదమే కదా. ప్రసాదం కాదు, నేను చెప్తా కానీ తినండి ఒక ముక్క. లేదు, నేను తినను బ్రదర్. మీరు ఏదైనా టిఫిన్ పెడతానంటే నేను తింటాను, భోజనం పెడతానంటే నేను ఒక ముక్క తిను పదార్థం నేను తింటాను కానీ ప్రసాదం చేయి నొప్పుతుంది బ్రదర్, నువ్వు ఒక ముక్క. లేదు లేదు, ఐఎమ్ సారీ. చూడగానే అట్లా భయపడుతుంది ఎందుకు? భయం కాదు, చూడండి, ప్రసాదం వేరు, తిను పదార్థం వేరు. ప్రసాదమా? మీరు తిను పదార్థం పెట్టండి, నేను తింటాను. ఇది ప్రసాదమా? అది ఖచ్చితంగా ప్రసాదమే. ఎట్లయితే? మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నేను చూసి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీరు లోపల దేవుడి దగ్గర నుంచి తీసుకుని వచ్చారు. లోపల దేవుడు ఉన్నాడా? సో అది కుంకుమ ఉంది అక్కడ. ఒక నిమిషం, స్టూడియో ఇది, గుడి కాదు. గుడి కాకపోయినా దేవుని దగ్గర పెట్టారు కనుక అది తీసుకోండి. 1 minute, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్గా. వ్యూవర్స్కి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి వ్యతిరేకత రాకుండా నేను ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. భగవద్గీత 3వ అధ్యాయం 13వ వచనంలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే కనుక, యజ్ఞం పూర్తయిన తర్వాత ఒక పూజారి భక్తుడి దగ్గరికి ప్రసాదం తీసుకొచ్చి ఇవ్వాలి.
ఆ ప్రసాదం తినుట ద్వారా అరటిపండు భక్తుని యొక్క పాపాలు తొలగించబడతాయని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. వి స్ట్రాంగ్లీ బిలీవ్ యేసుక్రీస్తు తప్ప మరి ఎవరో కూడా పాపాలను తొలగించలేదు, కాబట్టి మేము ఎవరి ప్రసాదము తినము. యేసుక్రీస్తు తప్ప ఎవరు మా పాపాలు తొలగించలేదు. ప్రసాదం తింటే పాపం పోతుంది అనేది మా బిలీఫ్ కాదు. అరటిపండు సో మేము ప్రసాదం తినం. ఇది ప్రసాదం కాదు, అది ప్రసాదమే. సరే నేను చెప్తున్నా, మిమ్మల్ని మిస్మరైజ్ చేయడానికి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్క నిమిషం. సరే అదంటే కొబ్బరికాయ అనుకుందాం. ఇది బయట అరటిపండు బండి మీద నుంచి తీసుకొచ్చింది, ఒక డజన్ తీసుకొస్తే మా పిల్లలు తినంగా ఒకటి మిగిలింది. ఓకే, ఇదేం ప్రసాదం కాదు. వాస్తవంగా మీ బైబిల్లో ఉన్నట్టు తెలియకుండా మీరు తింటే అది మీ తప్పు కాదు, తినిపించిన వాళ్ళు తప్పు అవుతుంది. నేను ఇది ప్రసాదం తెలిసి కూడా ఇస్తే నా తప్పు అవుతుంది, కాబట్టి ఇది ప్రసాదం కాదు, దీన్ని తినండి, కష్టంగా ఉందని చెప్పి కూడా నేను ఒలిసిచ్చిన. అరటిపండు తింటే చాలా అద్భుతాలు జరుగుతాయి, పిల్లలు కూడా పుడతారు. నాకు తెలిసి మీకు పిల్లలు లేరని విన్నా నేను. ఇది తినండి, అమ్మతేజ గారు చెప్పినట్టు పిల్లలు కూడా పుడతారు. నాకు తినాలని లేదు. సరే నువ్వు తిను ఫస్ట్. లేదు, నాకు తినాలని లేదు, నాకు ఆకలిగా లేదు. అరటిపండు తిన్నా. ఏదైనా తినాలంటే మూడు ఉండాలి కదా, ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అదే అట్లా భయపడితే ఎట్లా? అలా ఏమైనా విషయం ఉందా? అదే చెప్తున్నాను కదా, అరటిపండులో ఏమైనా విషయం ఉందా? బ్రదర్ నేను ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి తను డైరెక్ట్గా పూజ చేయక్కర్లే. ఎప్పుడైతే ఆ ప్రసాదం తింటాడో మీ యొక్క సనాతన ఆచారాల ప్రకారము, మీ యొక్క సనాతన ఆచారాలు ఏం చెప్తున్నాయంటే ఒక వ్యక్తి డైరెక్ట్గా పూజ చేయక్కర్లే. 25వ తారీఖు మీరు ఇచ్చే కేకులు మాత్రం మా హిందూ మిత్రులు తినొచ్చు. ఎందుకంటే అది పూజ కాదు, అది ప్రసాదం కాదు. ప్రసాదం కాదు, దేవుడు లేడు, అసలు ఎందుకు వస్తారో మీకు కూడా క్లారిటీ లేదు. ప్రసాదం కాదు, మేము సంతోషంగా పంచుతున్నాం. ఇది సంతోషంగా పంచేది కాదు, ఇది ప్రసాదం. మీరు నాకు చిన్న టైం ఇస్తే నేను క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు నన్ను మాట్లాడినట్లే, నన్ను చెప్పనట్లే. ఇదిగో పూల, ఇదిగో తోక అంటే అదిగో పూల అని చెప్పి నీలాంటి ఎవడో బాయిలో దూకి వచ్చినట్టు నేనేమంటున్నా, ఆ కొబ్బరికాయను చూసి అరటిపండును దూరం పెట్టడం ఎంతవరకు సమంజసం? అది దేవుని దగ్గరది కాదని చెప్పిన, ఇంత నీకు కింద నుంచి ఒక డజన్ తీసుకొచ్చినాం, పిల్లలు తిన్నారు, మిగతా మీకు ఇచ్చిన అని ఇంత క్లియర్గా చెప్పిన. ఓకే, అయినా మొత్తం దాన్ని చూడగానే నరాలు కట్ అయిపోతున్నాయి. ఎందుకే మీకు? నాకు ఆకలిగా లేదు, నాకు తినాలని లేదు. ఇప్పుడు బలవంతంగా తర్వాత తింటారు కదా, ఇప్పుడు బలవంతంగా నాకు తినాలనిపిస్తే తింటాను, అది ప్రసాదం కాకపోతే. ప్రభువా ఈ పాపిని క్షమించు తండ్రి. చెప్పు ఇక క్లారిటీకి రా, ఎందుకంటే నువ్వు తింటలేవు, అది బాధ. నేను క్లారిటీ ఇస్తాను బ్రదర్, నేను క్లారిటీ ఇస్తాను. మీరు నాకు టైం ఇస్తే నేను క్లారిటీ ఇస్తాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ అండ్ క్వశ్చనింగ్ మీ, ఇంకా ఆన్సర్ ప్రసాదాలు తినొచ్చు అని చెప్పి మీ విపి రెడ్డి చెప్తాడు. నేను ఒక చిన్నప్పుడు ఎల్లమ్మ దగ్గర పోయినా, పుల్లమ్మ దగ్గర పోయినా, ఆడ మొక్కుతుండే మటన్ తిన్నాము అన్నీ చెప్తాడు. ఆయన తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు. ఆయన తిన్నాడు కదా అని చెప్పి నేను తినాలని లేదు, ఆయన హత్య చేశాడు కదా అని చెప్పి నేను హత్య చేయాలని లేదు కదా, ఆయన ఏదో తప్పు చేశాడని చెప్పి నేను చేయాలని లేదు. ఆయన అభిప్రాయం, ఆయన అభిప్రాయాన్ని, ఆయన థియాలజీని, ఆయన థియాలజీని ఆయన ప్రవేశపెట్టాడు. నేను ఒక మాట, నేను ఒక విషయాన్ని చెప్తాను, ఇందులో ఉన్న థియాలజీ నేను చెప్తాను. ప్రసాదం తినడానికి గల ప్రాముఖ్యమైన 2 ఉద్దేశాలు చెప్పేస్తాను. ఒకటి, ఒక వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి ఆ దేవుణ్ణి పూజించక్కర్లే. ఆ పూజారి ప్రసాదం ఇచ్చినప్పుడు అతడు తింటే అతను పూజ దగ్గరికి వెళ్ళకపోయినా ఆ యొక్క పూజలో ఏకీవించినట్లే. భగవద్గీత 3వ అధ్యాయం 13వ వచనంలో శ్రీకృష్ణుడే సాక్షాత్తు ఏం చెప్తాడంటే గనక, ఒక భక్తుడు తన యొక్క పాపాలు తొలగించబడాలి అని అంటే గనక అతడు ప్రసాదం భుజిస్తే చాలా అతడు పాపాలు తొలగించబడతాయి. మేము యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే పరలోకం వెళ్తాం, మా పాపాలు తొలగించబడతాయని నమ్ముతాం తప్ప ప్రసాదం తింటే పాపాలు పోతాయని మేము నమ్మం. అందుకే మేము ప్రసాదం తినం. ఓకే, ప్రసాదం కాదని చెప్పిన కదా, ప్రసాదం కాకపోయినా నేను తిన్నాను. ఇప్పుడు మీరు ఎందుకు అంత బలవంత పెడుతున్నారు? మీకు వచ్చిన లాభం ఏంటి? నేను తింటున్నప్పుడు అందులో అన్న మొత్తం మంది కలిపారా? నేను పడిపోయిన తర్వాత అన్న కొట్టేద్దామని జేబులో ఉన్న ఆలోచన చేస్తున్నారా? నేను తింటున్నప్పుడు మీరు ఖాళీ కూర్చుంటే బాగుండదని లేదు, మీరు తింటే నేను తినాలని ఏం లేదు కదా. ఇప్పుడు తాగే వాళ్ళ మధ్యలో కొంతమంది వెళ్తూ ఉంటారు, వాళ్ళు స్టఫ్ తినేసి వచ్చేస్తారు. అందరూ తాగుతున్నారు కదా అని అతను తాగలేడు కదా. ఇది కూడా అంతే. మొత్తాన్ని మీరు ప్రసాదం తినరు. నేను తినను. తినే వాళ్ళని ఆపరు. తినేవాళ్ళు అది వారి ఇష్టం, ఆపాల్సిన పని నాకు లేదు. దిస్ ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఎవరు నచ్చినట్లుగా వారు ఆర్టికల్ 24 ప్రకారము ఫ్రీడమ్ టు ప్రాఫెస్, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్, ఫ్రీడమ్ టు ప్రాపగేట్. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు, అంగీకరించవచ్చు, ప్రకటించుకోవచ్చు. ఎవరికి ప్రసాదం తినాలనిపిస్తే వారు తినొచ్చు. అదే ఈ ముచ్చట్లన్నీ కెమెరా ముందు చెప్పి మీరు మాత్రం ఊర్లో పంటి పోయి పాంప్లెంట్లు పంచవచ్చు, ఏసున్నామండి అని చెప్పి మైకులు పెట్టవచ్చు, ఆటోలలో పోయి మత మార్పిడి చేయొచ్చు. మీరు మాత్రం వినాయక చవితికి డాన్స్లు వేసుకుంటూ తిరగచ్చు, వినాయక చవితికి మా చెవులు పగలగొట్టచ్చు, హోలీకేమో మా మీద రంగులు చల్లొచ్చు. మీరు మాత్రం రోడ్ల మీదకి వచ్చి పల్లకి సేవలు చేయొచ్చు, సుబ్బారాయుడు సిస్టమ్ అని చెప్పి మీరు తీర్థాలు పెట్టచ్చు.
మేము మాత్రం సువార్త ప్రకటించకూడదు. అంటే మీకు ఒక చట్టము మాకు ఒక చట్టమా? కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు అందరికి ఒకలాగే రాశాడా, లేకపోతే హిందువులకు ఒకలాగా, ముస్లిమ్స్కి ఒకలాగా, క్రిస్టియన్స్కి ఒకలాగా రాయలేదు కదా. ఏ ఒక్క హిందువు కానీ మా రామాయణాన్ని చదవమని, లేదంటే భగవద్గీతను చదవమని, లేదంటే మా సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోమని ఇంటింటికి పోయి పాంప్లెంట్లు పంచి, లేదంటే ఉన్న గ్రంథాలను పంచి ఎవరు అట్లా మా హిందూ సంస్కృతంలో అయితే అట్లా ప్రచారం చేసుకోరు. బట్ పర్టికులర్గా పాస్టర్లే ఎందుకు, లేదంటే క్రైస్తవ సోదరులే ఎందుకు ప్రతి ఇంటికి పోయి పాంప్లెంట్లో వస్తారు అని అంటే దేవుని గొప్పతనం చెప్తారు ఎందుకు అట్లా? నేను మీతోనే మాట్లాడుతున్నా, యేసు ప్రభుత్వం. ఇప్పుడే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఏది ఫోన్లోనా? ఇస్కాన్ వారు ఏ రీతిగా వారు మత ప్రచారం చేస్తున్నారు అనేది, మత ప్రచారం చేస్తున్నారు అనేది నేను చూపిస్తాను. రీసెంట్ గా మా కాకినాడలో మీరు ఏం చూపిస్తారో కూడా నేను చెప్తున్నా, దాన్ని మత ప్రచారం అన్నారు. ఏమంటారా వాళ్ళకు సంబంధించిన వార్షికోత్సవం జరుగుతుంటే నాయన మాది జరుగుతుంది రండి తెలుసుకోండి అని చెప్తారు. దాని మత ప్రచారం ఎట్లా అంటారు అంటున్నా. సో రోడ్డు మీద నుంచి మీరు ఒకటి ఇస్కాన్ చూపిస్తారు, మీలాంటి మీ 1000 ఇస్కాన్లు ఉన్నాయి నా దగ్గర, 1000 ఇస్కాన్లు ఉన్నాయి నా దగ్గర అంటున్నా మీ పాస్టర్లే. ఈ వ్యక్తి మా కృష్ణుని నమ్ముకో అని చెప్తున్నాడు. మరొక వ్యక్తి మరికొందరు రోడ్ల మీదకి వచ్చి హరే కృష్ణ అని చెప్పి వారు డాన్సులు వేస్తున్నారు. మీరు 2000 చూపిస్తారేమో, మేము 2000 చూపిస్తామండి. హలో బాబు పాస్టర్ గారు. మరికొంతమంది రోడ్ల మీదకి వచ్చి వారు ఈ రీతిగా నాట్యం చేస్తూ వారు కృష్ణుని ప్రకటించుకుంటా ఉన్నారు. మరొక ఆయన భగవద్గీత పంచుతున్నాడు రోడ్డు మీద. అంటే భారతదేశం కేవలం మీ సొత్త, క్రిస్టియన్స్ సువార్త చేయకూడదా? కృష్ణాష్టమి ఊరేగింపు సందర్భంలో వీడియోలు తీసుకొచ్చి రోడ్ల మీద ఊరేగింపు చేస్తున్నారు. అట్లా కాదు, సపరేట్ గా కృష్ణుని బొమ్మ పెట్టుకొని మైకులు పెట్టుకొని పాంప్లెంట్లు ఎవడు వస్తలేడు. పాస్టర్లలో బైబిల్ నేను కాకినాడలో రోడ్ల మీద నించుని ఇస్కాన్ వారు భగవద్గీత వీటిని వారు పంచి పెడతా ఉన్నారు, భగవద్గీతను పంచి పెడుతున్నారు, అమ్ముతూ ఉన్నారు. ఇది మరి మత ప్రచారం కాదే? ఇది మత ప్రచారం. హిందువులు చేస్తున్నారు అని చెప్పి మీరు కూడా చేస్తున్నారు అన్నట్టు. హిందువులు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం కాదు. హిందువులకి చేసుకునే హక్కు ఉంది, క్రిస్టియన్స్ కి చేసుకునే హక్కు ఉంది. మీకు ఎందుకు అంత భయం? ఎందుకు యేసుక్రీస్తుని చూడగానే వణికిపోతారు? ఎందుకు యేసుక్రీస్తు శిష్యులను చూడగానే, పాస్టర్లను చూడగానే ఎక్కడ లేని భయం ఎందుకు మీకు పుడుతుంది? ఎక్కడ లేని వణుకెందుకు మీకు వస్తా ఉంది? ఎందుకు వణుకు పుడుతుంది అంటే, నీ అమ్మ వీళ్ళు పాస్టర్ల రూపంలో వచ్చి ఉన్న సామాన్లు ఏడ తీసుకుపోతారో, వీళ్ళు పాస్టర్ రూపంలో వచ్చి ఉన్న పైసలు ఏడ దనుకోపోతారని వాళ్ళు భయపడుతారు. అట్లా లేదంటే మీరేదో పులులు సింహాలు బాలయ్య టైప్ కాదు. కానీ లేదు, ఎవరైనా సువార్త ప్రకటిస్తుంటే లేనిపోయిన భయము. ఏ పాస్టర్ ఎవరి దగ్గర కూడా డబ్బులు డిమాండ్ చేసి తీసుకోడు. ధనం ఇవ్వాలి అని డిమాండ్ చెయ్యడు. ఎంతమంది చూపించాలి? చూపించండి. మీకు వచ్చిన దశంభాగంలో మొదటిది మాకు ఇవ్వకపోతే మీ మెడకాయ పోతుందని ఒకడు అంటాడు, నీ ఇంకో కాయ పోతుందని ఇంకోటి అంటాడు. దశంభాగం అంటే మీ ఒక నిమిషం, దశంభాగం అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రిడ్జ్ లో ఉన్న కొత్తిమీర, సోరకాయ, బీరకాయ, అల్లం, వెల్లుల్లి అన్ని ఇవ్వాలని ఒకడు అంటాడు. ఇంకోటి మీకు దశంభాగం ఇవ్వకపోతే ఉన్నదంతా పోతుంది మీకు, అసలు మెయిన్ ట్రాన్స్ఫార్మర్ పని చేయదని ఒకడు అంటాడు. దశమ భాగం గురించి మనం లాస్ట్ ఇంటర్వ్యూలో డిస్కస్ చేసాం. మరలా చెప్తున్నాను, దశమ భాగం అనేది పాత నిబంధనలో ఉంది. అది ఖచ్చితంగా దేవునికి కానుక ఇవ్వాల్సిందే. దేవుని ఆలయం నడవాలంటే మీ కంఫర్ట్ జోన్ కోసం, ఒక్క నిమిషం, మీ కంఫర్ట్ జోన్ కోసం మీరు ఎన్ని నిబంధనలు రాసుకోవచ్చు. రాసినోనికి ఎందుకు రాస్తుండో వానికి తెలియదు, పాటించేటోళ్ళకి ఎందుకు పాటిస్తున్నావు మీకు తెలియదు. సో మీరు ఈ అట్టిపండు ఎందుకు తినలేదు తెలుసా? మీరు అమ్మ తేజని బాగా ఫాలో అవుతారు, అట్టిపండు తింటే పిల్లలు పుడతారని అన్నారు కదా, ఆ భయంతో మీకేమన్నా లేనిపోయిన పిల్లలు పుడతారని మీరు భయానికి తినలేదేమో అనిపిస్తాను నాకు. ఓకే, ఇది వాస్తవానికి బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ కాదు. నేను బ్రహ్మాండ పురము, స్కంద పురాణము, వాల్మీకి రామాయణము, శివ పురాణము వీటి నుంచి నేను కోట్ చేసి ఒక మాట చెప్తాను. ఇందులో ఒక లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీరు బైబిల్లో లేనిది మీరు మాట్లాడుతున్నారు. వినండి సార్, ఒక్క నిమిషం. సరే మీరు ఎంతసేపు పురాణాలు, భాగవతం, రామాయణం ఇది కాదు. బైబిల్లో అరటిపండు తింటే పిల్లలు పుడతారా ఉన్నదా? అమ్మ తేజ, నాన్న తేజ, నానమ్మ తేజ ఎవరో ఉంటారు కదా, ఆయన మాట్లాడుతాడు.
అరటిపండు తింటే పిల్లలు పుడతారా? ఒకవేళ మీరు అది తినండి, ఇప్పుడు రేపో ఎల్లుండో పుడతారేమో నేను చూస్తా. బైబిల్లో ఎక్కడ కూడా అరటిపండు తింటే పిల్లలు పుడతారనే కాన్సెప్ట్ లేదు. కానీ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు టైం ఇవ్వండి. బ్రహ్మాండ పురాణము, స్కంద పురాణము, శివ పురాణము, వాల్మీకి రామాయణము, వీటన్నిటిలో కూడా రాయబడి ఉంది. వీటన్నిటిలో కూడా రాయబడి ఉంది. దశరథ అనే మహారాజు ఆయన యజ్ఞం చేస్తా ఉంటే పిల్లలు పుట్టడం కోసం పుత్ర కామేష్టి యజ్ఞ అని అంటారు. ఈ యొక్క యజ్ఞ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే గనక ఆ యజ్ఞము ద్వారా ఇతడికి పిల్లలు పుడతారని దశరథ మహారాజు నమ్మి ఆయన ఒక పాయాసాన్ని తయారు చేపిస్తాడు. ఆ పాయాసం తన భార్యలకు తినిపిస్తూ ఉంటే వారు గర్భవతులు అవుతూ ఉంటారు. అయితే వాయుదేవుడు వచ్చి ఈ ప్రసాదంలో కొంచెం భాగము ఆయన పట్టుకుని తీసుకుని వెళ్ళి అంజనాదేవికి ఆయన అప్పగిస్తాడు. ఆమె తినిన తర్వాత ఆమె గర్భం వస్తుంది. ప్రసాదం తింటే గర్భం వస్తుంది అనేది బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ కాదు. ప్రసాదం తింటే గర్భం వస్తుంది అనేది మీ యొక్క పురాణాల్లో ఉన్న కాన్సెప్ట్. ఈ బాబాలందరూ కూడా, మీ దానిలో ఉన్న బాబాలందరూ కూడా ఇప్పుడు మా దాంట్లోకి రావడంలోనే సమస్య వచ్చింది. అమ్మతేజ పాస్టర్ కాదు, అమ్మతేజ పాస్టర్ కాదు, అతను ఒక బాబా. మీ హిందూ బాబా. మరలా చెప్తాను, 100 సార్లు చెప్తాను. మీ యొక్క హైందవ ధర్మంలో ఉండాల్సినటువంటి పూజారి లేదా బాబా మా క్రైస్తవ్యంలోకి వచ్చేసి ఇప్పుడు క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నాడు. ప్రసాదం తింటే గర్భం వస్తుంది అనేది ఆంజనేయ స్వామి యొక్క జననంలో మనం చూస్తున్నాం. అమ్మతేజ పాస్టర్ కాదు, అమ్మతేజగా బైబిల్ రాదని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు చూడండి. అమ్మతేజ మీరేదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని మీరు కొట్లాడుకుంటే కాదు, కానీ ఆయన పాస్టర్ కాదా? రైట్. పొద్దున్న అయితే మేము రాజమండ్రి వస్తున్నా, ఆ మండ్రి ఈ మండ్రి వస్తున్నా, కాకినాడ వస్తున్నా అంటాడు కదా. ఆయన వాక్యాలు వినేటోళ్ళంతా నిజంగా గొర్రెలే ఎట్లా? బైబిల్ పట్టుకున్న వారు, స్వస్థతలు చేసిన వారు అందరూ కూడా పాస్టర్లు అయిపోరు. పాస్టర్ కావాలి అని అంటే గనక అతడికి బైబిల్ తెలిసి ఉండాలి. ఫస్ట్ బైబిల్ పట్టుకుంటే సరిపోదు, బైబిల్ మీద జ్ఞానం ఉండాలి. మీరు అమ్మతేజాన్ని కూర్చోబెట్టి ఇక్కడ 1-2 ప్రశ్నలు అడగండి, అతనికి బైబిల్ రాదని మీకే అర్థమైపోతుంది. ఉందా? నెంబర్ ఉందా? ఒకసారి ఉంటే ఇవ్వండి ఫోన్. ఆయన నెంబర్ నా దగ్గర లేదు. మీ దోస్తే కదా. నేను ఎప్పుడు కూడా అమ్మతేజాన్ని కలవలేదు, ఒక్కసారి కూడా అతన్ని చూడలేదు. డైరెక్ట్గా కలిసి ఉంటే కనుక డైరెక్ట్గానే అతనికి నేను చెప్పాల్సిన విషయాలు చెప్పేవాడిని. సో అదే నేను వీడియో రూపంలో చెప్పాను. ఒకవేళ మీ ఎదురుపడితే ఎప్పుడన్నా ఏం చెప్తారు? నువ్వు చేసేది దొంగ స్వస్థతలు అని చెప్తాను, నీకు బైబిల్ రాదు అని చెప్తాను. మొదట బైబిల్ చదివి అప్పుడు దేవుని యొక్క ఆలయానికి రా అని చెప్తాను. స్వస్థతలు లేవని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నా లైన్కి వచ్చిరు మీరు, ఇప్పుడు నా లైన్కి వచ్చిరు. నేనేమంటున్నా, బైబిల్ పట్టుకున్నాడో అందరు పాస్టర్లు కాదు, బైబిల్ పేరుతోని పైసలు దండుకుంటున్నారు. బైబిల్ పేరుతో దశం భాగం అని చెప్పి, ఇంకో భాగం అని చెప్పి, అట్లా ఇప్పుడు అరటి పండు ఇంకో పండు అని చెప్పి పైసలు దండుకుంటున్నారు. అందుకే పాస్టర్లు అందరూ దొంగ పాస్టర్లు అని చెప్తున్నా, అది మీరు యాక్సెప్ట్ చేసిర్రు. పంచెలు కట్టిన వాళ్ళు అందరూ పౌరుషం చేసేవారు కాదు, పంచెలు కట్టే వాళ్ళు పూజారులు కాదు, పంచెలు కట్టే వాళ్ళు దొంగలు ఉన్నారు. పంచెలు కట్టే వాళ్ళలో పంచెలు కట్టిన వాళ్ళలో మీకు పూజ చేస్తాం, మీ ఇంటి పేరు మీద యజ్ఞం చేస్తాం, మీకు మీ ఇంటి పేరు మీద మేము యజ్ఞం చేస్తాం, మేము పూజ చేస్తామని చెప్పి డబ్బులు కాజేసిన పూజారులు చాలా మంది ఉన్నారు. వారి గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? Here the discussion is not about panchas. The discussion is about Bible. Discussion is about, let us discuss. నన్ను మాట్లాడని. Discussion is about religions. రిలీజియన్స్. మన భారతదేశంలో ఉన్నాం, రిలీజియన్స్ కోసం మాట్లాడదాం. బైబిల్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బైబిల్ అనేది ఒక రిలీజియనే కదా. బైబిల్ అనేది రిలీజియన్ కాదు, ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎక్కడి నుంచి గాడ్? రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, ఇంకో షిప్లు అన్ని గాడ్ తోటే చేస్తారా? అన్ని దేవుడితో చేస్తాం. మనుషులతో చేయరా? మనుషులతో చేస్తాం. మనుషులతో చేసేది మనుషులతో ఉంటుంది, దేవునితో చేసేది దేవునితో ఉంటుంది. ఇక్కడ మీ స్థానంలో దాదాపు నేను ఒక 30 మంది పాస్టర్లను చేసిన ఇంటర్వ్యూ వినండి. 30 మందిలల్లా ఒక్కొక్క డిఫరెంట్ పర్సన్ ఒక 5 పేర్లతో వాడు దొంగ, వీడి దొంగ అని పోయి వాడు అంటాడు. ఇంకోటి వస్తాయి నిన్న వచ్చినోడు దొంగ అని ఈడు అంటాడు. ఇప్పుడు మీరున్నారు, ఎవడో దొంగ అంటున్నాడు, రేపు వచ్చినాక మీరు కూడా దొంగ అని ఆయన అంటాడు. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీకే క్లారిటీ లేదు. ఆ పిల్లోడు కనుక నర్సరీ పోయినప్పుడు 2 బుక్కులు మోసుకుపోయినట్టు ఆ సంఖ్యలో ఒక బుక్ మోసుకొని పోతారు. ఎటు పోతారు, ఏం చదువుతారు, ఏం చెప్తారో మీకు ఐడియా ఉండదు. ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉండవు. కేక్ ఎందుకు వస్తారు December 25th నాడు? మా అదిలో ఉత్తగా పండుగ చేస్తున్నాం అని అంటారు. మీరు కేక్ ఒక శుభ సూచకంగా కోస్తాం, కేక్ తీపిని. మీరు అమ్మతేజ అని దొంగ పాస్టర్ అనడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సోషల్ మీడియాలో నేను దొంగ పాస్టర్ అనడంలే.
అతను దొంగ బాబా మా క్రైస్తవ్యంలోకి పాస్టర్గా వచ్చాడు, దయచేసి మీరు వెనక్కి తీసుకెళ్ళిపోండి అని చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఆయన పాస్టర్ కాదు, ఆయన పాస్టర్ నేను కాదు, పాస్టర్ అని చెప్పి సువార్త ఇస్తుండు కదా, మరి ఆయన ఆయన నమ్మి చాలా బాబా, మంది ఒక్క నిమిషం ఆయన బాబా. సరే, ఇప్పుడు నేను పాస్టర్ అని చెప్పి ఆయన వీడియోలు మీరు చూడండి, నేను పాస్టర్ అని చెప్పి చాలా మందిని లోపల ముంచుతున్నాడు, బయటికి తీస్తున్నాడు, లోపల ముంచుతున్నాడు, బయటికి తీస్తున్నాడు. ఇప్పుడు ఈ ముంచటోనికి నెత్తి లేదా, ముంచుకునేటోనికి నెత్తి లేదా, ఏందన్నట్టు? పౌరహిత్యం చేసేవారు కొంతమంది ఉంటారు. అరే బాయ్ సాబ్, మీరు అమ్మ తేజ గురించి మాట్లాడి పౌరహిత్యం చేసేవారు కొంతమంది ఉంటారు. నేను అడిగే ప్రశ్న కూడా మీరు ఓపికగా వినటంలే. నేను అడిగే ప్రశ్న ఏంటంటే పౌరహిత్యం చేసేవారు ఉంటారు, నేనే లేచిపోతాయి. పౌరహిత్యం చేసేవారు ఉంటారు. పౌరహిత్యం చేసేవారు అందరూ మంచివారే, అందరిని మేము నమ్ముతామని మీరు చెప్పగలరా? అలాగే క్రిస్టియన్ పాస్టర్స్లో కూడా అమ్మతేజ లాంటి వారు ఉంటారు. చెప్పను, బొచ్చడు చెప్తా. పౌరోహిత్యం చెప్పేటోళ్ళు అందరూ మంచోళ్ళే, ఎలాంటి ఆర్థిక స్వలాభం లేకుండా కేవలం దేవునికి సేవ చేసేటోళ్ళే. వాళ్ళు సేవ చేసినాక బాబు దశంభాగం సాయంత్రం ఇచ్చిపో 1000 రూపాయలు 100 రూపాయలు అని అనరాళ్ళు. పాస్టర్లు కూడా అందరూ దశంభాగం అడగరు, కొంతమంది తెలియక వారు దశంభాగం అడుగుతున్నారు. నూతన నిబంధన ప్రకారం దశంభాగం అడగకూడదు. మీ పాస్టర్లు మంచోళ్ళే, అమ్మతేజ మంచోడే. అమ్మతేజ మంచోడని నేను చెప్పట్లేదుగా. అమ్మతేజ మంచోడే, విపి రెడ్డి మంచోడే, కిరణ్ పాల్ మంచోడే, ఇంకో పాల్ మంచోడే, కేఏ పాల్ మంచోడే. పాలు మంచిదే, నీళ్లు మంచిదే, మేమే అవలగాలం, అంతే కదా ఇప్పుడు మీరు చెప్పేది? అవును, మీరు అలా అనుకుంటే అలా, మీరు ఎలా అనుకుంటే అలా. నాకు ఈ మాటలో అభ్యంతరం ఏమి లేదు. ఒక మనిషి వస్తాడు, నేను విగ్రహాలు వలగొడతా అంటాడు, విగ్రహాలు తీసుకురా అంటే మీకు జ్వరం వస్తుంది, అది ఏందో నాకు అర్థం. నాకు జ్వరం ఏమి కాదు. ఒక మనిషి వస్తాడు, ప్రసాదం తింటాడు, ఒక మనిషి ప్రసాదం తింటాడు, మీరు కనీసం దాన్ని చూస్తేనే నరాలు కట్ అయినాయి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఐడల్ వర్షిప్. నేను విగ్రహాన్ని చేతితో పట్టుకోవడానికి కూడా ఇష్టపడను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బిలీవ్ చేయమని అనలే, మీరు దాన్ని తినండి అని చెప్పిన. నేను తినను. ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. నేను లౌకిక రాజ్యంలో ఉన్నాను, సెక్యులర్ కంట్రీలో ఉన్నాను. నన్ను తినమని ఫోర్స్ చేయడానికి మీకే కాదు ఎవరికే హక్కు. సెక్యులర్ కంట్రీలో ఉండొచ్చు, కానీ పాస్టర్లు ఎవరు నీకు అమ్మ నాన్నలతో ఎవరు గొప్ప అంటే దేవుడు గొప్ప అని చెప్పొచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం నేను హేమంత్ గారు అని ఐడియా ఉందా? ఉన్నారు. జరా మహేష్ బాబు లెక్క ఉంటాడు, స్మార్ట్గా, హైట్, ఎత్తు, పొడు, ఐడియా ఉందా? ఉన్నారు. తెల్ల తోలు, నల్ల బ్లేజర్ వేస్తాడు, మంచి మీ లెక్కనే ఉంటాడు. ఆయన ఏమంటుండు మరి, ఆయన ఎంతవరకు తెలివి ఉందో ఆయనకు తెలియాలి. ఏం సంగతి నీకు దేవుడు అంటే ఎంత ఇష్టం అని అంటే, మా అమ్మ నాన్నల కంటే, మా భార్య కంటే, నా బిడ్డ కంటే, అసలు నాకంటే ఎక్కువ దేవుడే ఇష్టం నాకు. దేవుడు అడిగితే ఇప్పుడు అన్నీ కోసుకుంటా నేను దేవుని కోసం అంటుండు. రైట్. అంటే కుటుంబ సభ్యుల కంటే దేవుడే గొప్ప అనే సంస్కృతి బైబిల్లో ఉందా? అలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా? మరి ఆ మనిషి ఎందుకు అట్లా అంటుండు? బైబిల్లో దేవుడు తల్లిదండ్రులను విడిచిపెట్టమని చెప్పలే. ఆయన అంటున్నాడు కదా, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని అంటూ ఉన్నాడు. బైబిల్ ప్రకారం చూసినట్లయితే గనక దేవుడు ముఖ్యమా తల్లిదండ్రులు ముఖ్యమంటే, భౌతికంగా తల్లిదండ్రులు ముఖ్యము, ఆధ్యాత్మికంగా దేవుడు ముఖ్యము. భౌతికంగా తల్లిదండ్రులు జన్మనిచ్చారు గనక ఆయన అంటున్నాడు కదా, 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి అయితే చివరి 6 ఆజ్ఞలు మనుషులకి సంబంధించినవి. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మనుషులకి సంబంధించినవి, చివరి 6 ఆజ్ఞలు మనుషునికి సంబంధించినవి. ఈ చివరి 6 ఆజ్ఞల్లో ఫస్ట్ ఆయన ఏమంటాడంటే, నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని అంటున్నాడు. అంటే తల్లిదండ్రులు ముఖ్యం కాకపోతే ఆయన మాట చెప్పు ఉండేవాడు కాదు. తల్లిని తండ్రిని కూడా సన్మానించాలి. భౌతికంగా తల్లిదండ్రులు ముఖ్యమే, ఆధ్యాత్మికంగా దేవుడు ముఖ్యమే. ఇప్పుడు భౌతికమా ఆధ్యాత్మికమా అని అడిగినప్పుడు బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, శరీరమును చంపువానికి భయపడొద్దు కానీ శరీరమును ఆత్మను చంపువానికి భయపడండి అంటున్నాడు. అంటే ఆత్మను కూడా నశింపజేయే దేవునికి మనం భయపడాలి, ఆయన గౌరవించాలి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు అంటాడు కదా, నీ తల్లిని తండ్రిని ద్వేషించు అని అంటాడు. అక్కడ మాట ఎందుకు అంటాడంటే కనుక, ద్వేషించు అంటే తల్లిదండ్రులను ద్వేషించమని కాదు, ప్రేమ అనే యొక్క మాటని, నన్ను ప్రేమించు అని చెప్పడానికి, నన్ను అత్యధికంగా ప్రేమించు, ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇవ్వు, సెకండ్ ప్రయారిటీ నీ ఫ్యామిలీకి ఇవ్వు అని చెప్పడంలో, ప్రైమరీ సెకండరీ అంటాం కదా, ఫస్ట్ ప్రయారిటీ లేదా ప్రైమరీగా నన్ను ప్రేమించాలని చెప్పడంలో అరామిక్లో ఆయన ఒక మాట ఉపయోగిస్తూ ఉన్నాడు, నీ తల్లిదండ్రులను ద్వేషించి. అంటే నిజంగా ద్వేషించమని కాదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇవ్వు, నన్ను ప్రేమించి దేవుడిగా. ఎందుకంటే నీ ఆత్మను శరీరమును సృజించువాడిని నేను. ఆ తర్వాత నువ్వు పుట్టావు కనుక వారు పెంచుతున్నారు. గమనించాలి, పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు మనం ఎలా ఉంటామో తెలుసు, మనల్ని అప్పటి నుంచి ప్రేమిస్తారు. కానీ తల్లి గర్భంలో పడక మునిపే మనం ఎలా ఉంటామో దేవునికి తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు కదా, శరీరమా ఆత్మ అని వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా దేవుణ్ణే మనం ఎక్కువగా ప్రేమించాలి. శారీరపరంగా ఎవరైనా సరే తల్లిదండ్రుల తర్వాతే. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి దేవుడు ప్రేమిస్తాడని అన్నారు. దానికంటే ముందు నుంచి, అదే దానికంటే ముందు నుంచే
కానీ పుట్టినోడు ప్రతి ఒక్కడు క్రిస్టియానిటీలో లేడు కదా. ఒక్కొక్కడు ఇప్పుడు 25 ఏజ్ వచ్చినప్పుడు మతం మారుతున్నారు, 50 ఏళ్ళకి మారుతున్నారు, 10 ఏళ్ళకి మారుతున్నారు. మరి ఎట్లా? అప్పుడు కూడా మీ యేసుప్రభే హిందువులను కూడా మీ యేసుప్రభే దీవిస్తుందా? మీరు అడిగినట్లుగా పుట్టుకతో ఎవరో కూడా క్రైస్తవులు కాదు, హిందూస్ కాదు, ఇస్లాం కాదు, ఎవరో కాదు. పుట్టుకతో మనందరము కూడా ఏ రిలీజియన్ లేనటువంటి వారము. దాన్ని ఎథీజం అంటారా, నాస్తికత్వం అంటారా, ఇంకొకటి అంటారో మీ ఇష్టం. మనం పుట్టుకతో ఎవరికి కూడా రిలీజియన్ అనేది లేదు. వాస్తవానికి మనము ఏ రిలీజియన్లో పుట్టామో మన తల్లిదండ్రులు ఏది పరిచయం చేశారో అదే మనము పాటిస్తూ ఉంటాం, ఫాలో అవుతుంటాం. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి ఒక గొప్ప అంశం ఏంటి అని అంటే కనుక, పుట్టినంత మాత్రాన, తల్లిదండ్రులు చెప్పినంత మాత్రాన వాడు క్రైస్తవుడు కాదు. అందుకే అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభులు వారు, ప్రభువా అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యానికి వచ్చాడు, వాడు నా బిడ్డ కాడు అంటాడు. మరి ఎవరు నీ బిడ్డ అంటే, నన్ను అంగీకరించిన వాడు, పాపాలు అంగీకరించిన వాడు, నన్ను ఇష్టపడి బాప్తిస్మం తీసుకున్నవాడే నా బిడ్డ అని ఆయన పిలుస్తాడు. చూడండి, పుట్టుకతో మనకి ఏ రిలీజియన్ లేదు. మనము వయసు వచ్చిన తర్వాత, అందుకే ఆ రాజ్యాంగంలో కూడా రాయబడి ఉంది, మైనారిటీ తీరిపోయిన తర్వాత మనం ఏ దేవుడిని నమ్ముకుంటే అది మన స్వేచ్ఛ, అది మన యొక్క స్వాతంత్రం, ఎవరో కూడా ఎవరిని బలవంతము పెట్టకూడదు అనేది రాజ్యాంగం కూడా చెప్తుంది. సో పుట్టుకతో ఎవరు కూడా క్రైస్తవులం కాదు. దేవుడు అందరినీ కూడా ఒక సాధారణమైన వ్యక్తిగానే పుట్టిస్తాడు. దేవుడిని తెలుసుకుంటారా లేదనేది మీ మీద ఆధారపడదు. మీలాంటి పాస్టర్లు ఏమో పొద్దున్న లేస్తే బైబిల్ పరిశుద్ధ గ్రంథం, అందులో బైబిల్లో అన్ని మంచి అంశాలే, మంచి విషయాలు ఉంటాయని మీరు అంటారు. రాధా మనోహర్ దాస్ గారు నీ పేరు ఐడియా ఉందా? ఉంది. భయం అనిపిస్తుందా ఆయన పేరు చెప్పగానే? ఎందుకు? ఫోన్ ఏమన్నా చేస్తారా? 2 సెకండ్లు గ్యాప్ ఇచ్చిర్రు. ఫోన్ ఏమన్నా చేస్తారా? మాట్లాడతారా? మాట్లాడతాం. మీరు రాధా మనోహర్ దాస్ గారు మీకు భయమా నాకు ఫోన్ చేసి ఇవ్వడం? ఆయన మాట్లాడాలి కదా, ఆయన స్థాయి కూడా చూసుకోవాలి, అది బాధ. కానీ ఆయన స్థాయి అనుకున్నా. నేను ఒక మాటలో వర్ణించిన రాధా మనోహర్ దాస్ని, ఈ రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో భిక్షాటం చేసుకుంటారు కదా, ఆ భిక్షాటం చేసుకునే వాళ్ళని కూడా వీడియోలు తీసి పెడుతున్నాడంటే ఆడెంత బిచ్చగాడో ఆలోచన చేయండి ఒకసారి. వాడంత క్యారెక్టర్లెస్ ఫెలో మరి ఎవ్వడో కూడా ఉండడు. నిజమైన బిచ్చగాలంటే ఎవరు తెలుసా? నేను పలానా రాజమండ్రికి పోతున్నా, పలానా కాకినాడ పోతున్నా, కింద స్కానర్ పెట్టినా, పైసలు కొట్టు, ఖర్చులకు లేవు, లేదంటే ఎమ్మెల్యే నిలబడుతున్నా అని అన్నటోళ్ళు బిచ్చగాళ్ళు. నేను చెప్పను నిజమైన బిచ్చగాళ్ళు. నీ చెయ్యి చూసి రేపు ఏం జరుగుతుందో చెప్తున్నాను అనేవాడు ఒక బిచ్చగాడు. నీ ఇంటికి ఇక్కడ ఈ గోడ బాలేదు, ఈ గోడ ఎక్కడ తీసి పెట్టు, ఆ మెట్లు అక్కడ తీసి పెట్టు అనేవాడు నిజమైన బిచ్చగాడు. నిజమైన అంతకంటే బిచ్చగాడు ఎవడంటే రాధా మనోహర్ దాస్. ఇప్పుడు అలాంటి వాడిని చూసి మేము భయపడాలా? నిజమైన బిచ్చగాడు ఎవరు? వాడు 10 మంది ఉంటే తప్ప బయటకు రాడు. వాడు 10 మంది ఉంటే తప్ప బయటకు రాడు. వాడిని చూసి మేము భయపడాలా? చేతులు చెప్పి నేను ఎక్కడికి వచ్చినా సింగిల్ గా వస్తాను. ఒక్క నిమిషం సార్, మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. రైట్. నిజమైన బిచ్చగాడు నా ఉద్దేశంలో ఎవరు తెలుసా? 100 మంది కూర్చుంటే ఆడ సౌమ్య ఎవరు, ఆడ ఉపేందర్ ఎవరు, యేసుప్రభు నీకు జీతం ఇస్తాడు, యేసుప్రభు నీకు రేపు 1,00,000 ఇస్తాడు అని మైక్లో చెప్పేటోళ్ళు చూసిరా? అది నిజమైన బిచ్చగాళ్ళు. నిజమైన బిచ్చగాళ్ళ డెఫినేషన్ అదే ఆన్సర్. కానీ నేనేమంటున్నా, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి బైబిల్లో చాలా తప్పుడు వాక్యాలు ఉన్నాయి, బూతు పదాలు ఎక్కువ ఉన్నాయి, బూతు అర్థాలు ఉన్నాయి అని చెప్పి నిరంతరం బోధిస్తుంటాడు కదా, చైతన్యపరుస్తుంటాడు హైందత్వాన్ని. సో ఎట్లా చూస్తారు? అది చైతన్యం మరి మీరు అనుకుంటున్నారా? సరే, రైట్. మీరు క్వశ్చన్ అడగడమే మీ పని, ఆన్సర్ ఏం చెప్పాలో అది నా పని. ఇందులో నుంచి చెప్పొద్దు, అందులో నుంచి చెప్పొద్దు అంటే మనము ఇంటర్వ్యూ చేయడం అర్థం లేదు. ఎందుకంటే ఒక నిమిషం క్వశ్చన్ కూడా నేను అడగొద్దా? మీరే క్వశ్చన్ లేదు క్వశ్చన్ అడగడం మీ పని. నన్ను ఆన్సర్ చెప్పేటప్పుడు నువ్వు ఇది చెప్పొద్దు, నువ్వు ఇందులో నుంచి తీయొద్దు, అది నా ఇష్టం, అంతే కదా? రైట్. ఇప్పుడు మాట్లాడమన్నారు కనుక నేను ఒక విషయం చెప్తాను. అరణ్యకాండ 46వ సర్గంలో రావణాసురుడు సీత యొక్క బాడీ పార్ట్స్ను వర్ణిస్తాడు. ఎలాగానంటే కనుక పెదాలు వర్ణిస్తే పర్వాలేదు, పెదాల నుంచి కిందకి దిగి ఆయన నడుమును వర్ణిస్తాడు. ఇది రాధా మనోహర్ దాస్ మరి చదివాడలేదో. అంతేకాదు తన యొక్క స్తనములను వర్ణిస్తాడు, అంతేకాదు నిప్పుల్స్ వర్ణిస్తాడు, అంతేకాదు థైస్ తొడభాగాలను వర్ణిస్తాడు, అంతేకాదు ఇంకా లోపలికి వెళ్ళి వర్ణించకూడనివి కూడా వర్ణిస్తాడు. అది బహుశా వాడు చదవలేదేమో, వాడిని చదవమని చెప్పండి, వాడిని చదవమని చెప్పండి. రెండోదిగా ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ నాకు తీసుకోవాలి కదా తప్పకుండా. మానవ జీవన పరిమాణంలో ప్రతి ఒక్క మానవ అంగాలు కానీ ప్రతి ఒక్క అసలు మానవుడు అంటే ఇప్పుడు సృష్టించబడిన మానవునికి ఏమేమి ఉంటాయని చెప్పుకోవడంలో తప్పలేదు. కానీ అక్క చెల్లెలు సంసారం చేసుకోవడం, లేదంటే నాన్న కూతుళ్ళతో సంసారం చేయడం, లేదంటే అసలు ఎట్లా పుట్టిండో తెలియని
దేవుళ్ళ గురించి అంటే ఇగో ఇవి భూత పదార్థాలు. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు రెండు మీరు చెవులు ఒక మాట ఉన్నాయి, రెండు అన్నారు కాళ్ళు కదా, ఉన్నాయి, మీరు ఒక మాట రెండు అన్నారు కదా, చెవులు ఉన్నాయి, రెండు కాళ్ళు ఉన్నాయి, రెండు ఏది పడితే అది ఉంది మీకు. ఇప్పుడు మీ గురించి చెప్పడంలో ఇబ్బంది లేదు, కానీ అంతేకాదు భూత్ అంటే ఏంది, మీ ఉద్దేశంలో భూత్ అంటే ఏంది, బైబిల్లో ఉన్న అంశాలు ఏంది, మీరు చెప్పే అంశాలు. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కాపురం చేయడం అని ఏదో అన్నారు కదా. మహాభారతము ఆది పర్వము 194, 195లో నేను ఒక విషయాన్ని కోట్ చేసి చెప్తాను. ఒక పతివ్రత అయిన స్త్రీ ఉంటుంది. ఈ పతివ్రత అయిన స్త్రీ శివుణ్ణి వరాలు కోరుకుంటుంది. ఎన్ని వరాలు కోరుకుంటుందంటే 5 వరాలు కోరుకుంటుంది. 5 వరాలు కూడా ఒక భర్త ఎలాగ ఉండాలి అనేది కోరుకుంటూ ఒక్కొక్క వరాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఈమెకి 5 భర్తలను ఇస్తాడు. ఆమె పేరే ద్రౌపది. ఈమె ఎంత పతివ్రత అంటే 1 సంవత్సరం ఏమో పెద్దోడితో కాపురం చేస్తుంది, 2వ సంవత్సరం ఏమో 2వోడితో కాపురం చేస్తుంది, 3వ సంవత్సరం ఏమో 3వోడితో కాపురం చేస్తుంది, 4వ సంవత్సరం 4వోడితో, 5వ సంవత్సరం 5వోడితో. మొదటి వాడితో కాపురం చేసేటప్పుడు మిగతా నలుగురు ఈమెని డిస్టర్బ్ చేయకూడదు. 2వ వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదటివాడు ఈమెను అడగకూడదు, మిగతా 3 కూడా ఈమెని అడగకూడదు. ఇలా ఒక్కొక్కరితో కాపురం చేసే ఈమెనేమో మరి ఇది బూతులాగా అనిపించడం లేదా మీకు? కేవలం మీకు బైబిల్లో ఉన్నవే కనబడుతున్నాయి, ఇందులో మీకు ఉన్నవే కనబడతలేదా? ఒక వ్యక్తి ఏమో, ఒక దేవుడేమో బట్టలన్నీ ఓడదీసుకుని ఋషుల యొక్క మునుల యొక్క భార్యల దగ్గరికి వెళ్ళి నాట్యం చేస్తాడో అతని యొక్క అంగం దిగబడుతుంది. ఇది మీకు బూతుగా అనిపించడం లేదా? మరొక దేవుడేమో ఒక అగ్నిదేవుడికి వీర్యం తాగిస్తాడు. ఇది మీకు బూతుగా అనిపించడం లేదా? ఇలా కొన్ని వందలు చెప్తాను. బైబిల్లో ఉన్నవి ఏంటి అని అంటే కనుక, బైబిల్లో ఆ వ్యక్తి తప్పు చేశాడు కనుక నువ్వు అలాంటి తప్పు చేయకు, వారి నుంచి మోయాబీలు అమ్మోనీలు వచ్చారు, వారు నాశనకరమైన జనాంగము, చివరికి నశించిపోయారు. ఇప్పుడు లోతు తన కుమార్తెలు ఇద్దరు కూడా తనతో వారు సంసారం చేశారు, పిల్లలుగా అన్నారు, మనకు తెలిసిన స్టోరీయే. అయితే వారి నుంచి మోయాబీలు అమ్మోనీలు వచ్చారు, వారు నాశనకరమైన జనాంగము, వారు ఎక్కడ ఉంటే అక్కడ నాశనమే, వారిని దేవుడు చివరికి నాశనం చేశాడు. చూడండి బ్రదర్, ఇప్పుడు పక్క వీధిలో ఒక కుక్క ఉంది అని చెప్తాను. బ్రదర్ ఉపేంద్ర గారు, ఓ పిచ్చి కుక్క ఉంది, అటువైపు మీరు వెళ్ళకండి, అది కరుస్తుంది అని చెప్తాను. తప్పు కాదు కదా? లేదు నేను అక్కడికే వెళ్ళి కరిపించుకుంటాను అని అంటే కరిపించుకో. అక్కడికే వెళ్ళి నేను ఆ కుక్కతోనే సహవాసం చేస్తాను కరిపించుకుంటానంటే కరిపించుకో. లేదు బ్రదర్ నేను అక్కడ కుక్క ఉంది, మీరు అటు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు మీరు మానివేస్తే గనక అది జ్ఞానంతో కూడిన ఆలోచన. కుక్క ఉంది అక్కడ కుక్క ఉందని నువ్వు చెప్తావా, పిచ్చి కుక్క ఉందని చెప్తావా అని నా మీద తిరగబడితే అందులో బూత్ ఉంది అంటే ఆలోచన చేయండి ఒకసారి, అది కరెక్ట్ ఆలోచన కాదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథము, మీరు చెప్పేటప్పుడు గొప్ప పుస్తకం, గొప్ప గ్రంథం, అసలు దానికి మించింది ఈ సృష్టిలో ఏది లేదు. అందుకే కదా ఇప్పుడు ఉన్న దేశాలలో రాను బైబిల్ని నమ్మే ఒక జనాభా యొక్క శాతం తగ్గుతుంది, వాళ్ళ జనాభా పర్సంటేజ్ తగ్గుతుంది. అందుకే కదా క్రిస్టియానిటీ తగ్గట్లేదు. ఇది కూడా వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన కొంతమంది ప్రచారం చేస్తే అది నిజం అనుకుంటున్నారు. చూడండి బ్రదర్, ఇది వరకు మెయిన్ లైన్ చర్చెస్ ఉండేవి, అంటే రోమన్ క్యాథలిక్, లోథరన్, బాప్టిస్ట్, సిఎస్ఐ ఇలాంటి చర్చెస్ ఉండేవి. ఇప్పుడు చర్చెస్ ఏమవుతున్నాయంటే మెగా చర్చెస్గా మారుతున్నాయి. మీకు తెలిసిన ఉదాహరణ గురించి చెప్తున్నాను, మనం టాపిక్ డైవర్ట్ అవ్వద్దు. ఒక మెగా చర్చ్ ఏంటంటే మన హైదరాబాద్, సికింద్రాబాద్లో కల్వరి సతీష్ కుమార్ గారిది ఒక మెగా చర్చ్, రాజ్ ప్రకాష్ పాల్ గారిది ఒక మెగా చర్చ్. సో ఇప్పుడు చర్చెస్ స్పాయిల్ అయిపోవడం లేదు, చర్చెస్ అమ్మేసుకోవడం లేదు. బాబు గోగినేని అనేవాడు కూడా తెలియని మాటలు చెప్తున్నాడు. ఒక చోటకి వెళ్ళి ఒక చర్చ్ చూపించి ఈ చర్చ్ మూతపడిపోయింది, ఇక్కడ ఆస్ట్రేలియాలో క్రైస్తవులు తగ్గిపోతున్నారని చెప్తున్నాడు. ఆస్ట్రేలియాలో క్రైస్తవులు తగ్గిపోవట్లే, అమెరికాలో క్రైస్తవులు తగ్గిపోవట్లే, లండన్లో క్రైస్తవులు తగ్గిపోవట్లే, అక్కడ మెగా చర్చెస్ బిల్డ్ చేస్తున్నారు. అంటే ఇదివరకు ఒక 50 మంది ఈ చర్చ్కి, ఒక 100 మంది ఈ చర్చ్కి, ఒక 200 మంది ఈ చర్చ్కి వెళ్ళేవారు కదా, ఇప్పుడు ఈ 350 మంది కలిసి ఒకటే చర్చ్కి వెళ్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ మెగా చర్చ్. జనాభా తగ్గిపోవట్లే, నాస్తికులు అయిపోవట్లే, ఇస్లాంలోకి రావట్లే, లేకపోతే హిందూయిజంలోకి రావట్లే, క్రైస్తవులుగానే ఉన్నారు, వారు పెరుగుతూనే ఉన్నారు. అయితే మెగా చర్చెస్ బిల్డ్ చేయడం వల్ల చిన్న చర్చెస్ వారు విడిచిపెడతా ఉన్నారు లేదా అమ్మేసుకుంటూ ఉన్నారు. చర్చిలు మూతపడుతున్నాయి అన్నారు కనుక నేను ఇప్పుడు మూతపడిన గుడుల గురించి మీ ముందు పెడతాను. ఒక్కొక్కటి జస్ట్ ఒక 4-5 మీ ముందు పెడతాను, గ్లింప్స్ మాత్రమే. కాకతీయుల కాలం నాటి శివాలయము తెలంగాణలో జనగాం జిల్లాలో కడవెండి గ్రామంలో ఒక శివాలయం నాశనం అయిపోయింది. ఆ శివాలయాన్ని మొదటగా మీరు బాగు చేసుకోండి. రెండోదిగా నంద్యాల జిల్లా బ్రాహ్మణపల్లి విలేజ్లో శివాలయము క్లోజ్ అయిపోయి దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది. దానిని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మూడోదిగా 2000 సంవత్సరాల క్రితం ఒక శివాలయము పాడైపోయింది తమిళనాడులో, దాన్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు శ్రీ 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 కుంభేశ్వర స్వామి దేవాలయము శివాజీనగర్, ముక్తెల్, నారాయణపేట జిల్లాలో ఈ యొక్క
కోనేరు అక్కడ పాడైపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గుడులు పాడైపోయి ఉన్నాయి, చాలా కోనేరులు పాడైపోయి ఉన్నాయి. నేను ఒక చోట ఒక కోనేరు దగ్గర చూసిన ఇన్సిడెంట్ ఏంటి అని అంటే కనుక అక్కడ బీర్ బాటిల్స్ ఉన్నాయి, మందు సీసాలు ఉన్నాయి, కండోమ్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి మీ యొక్క ఆలయాలకి కోనేరులకి కూడా వచ్చింది. మొదట దానిని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చర్చిలకి ఏమీ కాలేదు, చర్చిలు అన్ని కూడా చాలా బాగున్నాయి. అయితే నేను దీంట్లో ఇంకొక టాపిక్ కూడా చెప్పాలనుకుంటున్నాను. మొదటగా మీరు ఆ గుడులు బాగు చేసుకోండి. మా చర్చిలన్నీ కూడా చాలా సుభిక్షంగా ఉన్నాయి, సంతోషంగా మెగా చర్చెస్ బిల్డ్ చేస్తున్నాం, చాలా చక్కగా ముందుకెళ్తాం. అయితే దీని మీద చర్చిల లెక్క ఏ గుళ్ళల్లో బెడ్రూమ్లు ఉండవు, చర్చిల లెక్క ఏ గుళ్ళల్లో వ్యభిచారం నడవదు, చర్చిల లెక్క ఏ గుళ్ళల్లో మేము చర్చిలో గుడికి వచ్చే అమ్మాయిలను మా పూజారులు మా పౌరోహితులు ఎవరు వేధించరు. అట్లా చెప్పుకుంటూ పోతే 1000 ఉన్నాయి. కానీ మీ పౌరహిత్యంలో మైనర్ బాలికకు కడుపు చేసిన వారిని కూడా నేను చూపిస్తాను. న్యూస్ లో చాలా మందిని చూసాం, మైనర్ బాలికల్ని కూడా కడుపు చేసిన వారు ఉన్నారు. అట్లా చాలా మంది ఉన్నారు చర్చిలలో, పాస్టర్లలో కూడా. ఈ రకంగా చెప్పుకుంటారు రవీంద్రనాథ్ గారు. అన్ని సంస్కృతులలో, అన్ని మతాలలో ఈ రకంగా ఉంది, నేను అనడానికి లేదు. కానీ వాస్తవంగా వీటికి పునాదులు ఎక్కడి నుంచి? బైబిల్ గొప్పదా, రాముడు గొప్పడా, లేదంటే ఈ సృష్టించడానికి కారణం ఎవరు, కారకులు ఎవరు, అట్లా మాట్లాడాలి. కానీ ఒక అయ్యగారిని పట్టుకొని మీరు మాట్లాడడం, ఒక పాస్టర్ని పట్టుకోవడం మనం మాట్లాడడం, ఇది కాదు కదా. రాముడు గొప్పవాడా, యేసుక్రీస్తు గొప్పవాడా అని మీరు అడిగారు కనుక నేను ఒక చిన్న కథ చెప్తాను. 2 రాజులు ఉన్నారు. ఒక రాజు ఆయన తన యొక్క సైన్యాన్ని తీసుకుని వెళ్ళి తన స్వార్థము కోసము అవతల వారిని కొన్ని కోట్ల మందిని చనిపోయేలా ప్రేరేపించాడు. దాదాపుగా 72 కోట్ల మంది అవతల వారు చనిపోయారు. యువతల వారు 32 కోట్ల మంది దాదాపుగా చనిపోయారు. దాదాపుగా 100 కోట్ల మంది జనాభా చనిపోయారు. ఇతని వలన అవతల వారు చనిపోయారు, ఇక్కడ ఇతను నమ్ముకుని వచ్చిన వారు చనిపోయారు. చాలా విపరీతమైన రక్తపాతం జరిగింది. ఒక స్వార్థం కోసం కావచ్చు, ధర్మం కోసం కావచ్చు, కుటుంబం కోసం కావచ్చు, మరి ఏ ఇతరత్ర కారణాలైనా జరగవచ్చు. ఈయన వలన కొన్ని కోట్ల మంది చనిపోయారు, 100 కోట్ల మంది చనిపోయారు దాదాపుగా. అయితే మరొక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎలాంటి వాడు అంటే కనుక నా గురించి నా ప్రజలు చనిపోద్దు, చివరికి నా శత్రువులు కూడా చనిపోద్దు, నా ప్రజల కోసం నేనే ప్రాణం పెడతాను, నా శత్రువుల కోసం కూడా నేనే ప్రాణం పెడతాను. ఈ యొక్క 2 రాజుల్లో ఎవరు గొప్పవారని అడిగితే కనుక ప్రజలను చంపించిన వాడు, ప్రజల కోసం రక్తపాతం చేసినవాడు, స్వార్థం కోసం రక్తపాతం చేసినవాడు గొప్పవాడు కాదు, ప్రజల కోసం ప్రాణం పెట్టినవాడే గొప్పవాడు. కనుక యేసుక్రీస్తే గొప్పవాడు. డోంట్ కంపేర్ ఎనీబడి విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో పోలికొద్దు, ఎందుకంటే ఆయన సకల సృష్టిని ప్రేమించాడు. ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదు, దుష్టులని శిష్టులని కూడా రక్షించాడు. మేమనేది కూడా అదే. ఈ రామరాజ్యం స్థాపించిన రాముడితోటి యేసుకు అసలు పోలిక లేదు, అది వేరే విషయం. కానీ సో అందుకే 100 కోట్ల మంది 72 కోట్ల మంది అసురులు చనిపోయేలా చేశాడు, 32 కోట్ల మంది నమ్మిన బంటులు చనిపోయేలా చేశాడు. ఆయనకి యేసుక్రీస్తుకి పోలికెందుకు? ఇవన్నీ కాంట్రవర్సీలు ఉంటాయి. కానీ ఈ మధ్యలో బాగా ఇష్యూ అవుతుందిగా, తెలుసా సామ్యూల్ కమలేషన్ గారి గురించి? అవును, ఒక స్టేట్మెంట్ తెలుసు కదా, ఐడియా ఉందా? ఏంది మీ అభిప్రాయం ఏంది, ఏం చెప్తారు ఆ ఇష్యూ మీద? యాక్చువల్గా ఇందులో 2 కోణాలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి, అక్కడ కోర్టులో వినిపించింది ఏంటి అని అంటే కనుక శామ్యూల్ కమలేషన్ గారు ఆయన చెప్పినటువంటి వెర్షన్, సార్ నేను గుడిలో డ్యూటీ చేస్తానని ఒప్పుకున్నాను, కానీ గర్భగుడిలో వేశారు, అక్కడికి నేను వెళ్ళనని చెప్పాను, నా రిలీజియస్ సెంటిమెంట్ దెబ్బతింటుంది కనుక నేను లోపలికి వెళ్ళనన్నాను, సో దాని గురించి ఆయన డిస్మిస్ చేశారు అని ఆయన చెప్తున్నాడు. మరొక వెర్షన్ ఏంటంటే శామ్యూల్ కమలేషన్ మరొక మాట ఏం చెప్పాడంటే కనుక గర్భగుడిలో వేసిన తర్వాత కూడా నన్ను పూజలు చేయమంటున్నారు గురుద్వారలో, సో నేను ఆ పూజలు చేయనన్నాను, నా రిలీజియన్కి ఇది అడ్డు వస్తుందని చెప్పాను, దాని గురించి డిస్మిస్ చేశానని ఆయన అంటూ ఉంటే అవతల వైపు వారు ఏమంటున్నారంటే కనుక ఈయన అసలు గుడిలోనే డ్యూటీ చేయనన్నాడు అని అంటున్నారు. వాస్తవానికి శామ్యూల్ కమలేషన్ గారు ఒకవేళ గుడిలో డ్యూటీ చేయనంటే కనుక హీఈస్ అన్ఫిట్ ఫర్ ఆర్మీ జాబ్, కోర్టు చెప్పినట్లుగా. ఎందుకంటే కనుక ఆర్మీ ఆఫీసర్ అయిన తర్వాత నీకు ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడికి వెళ్ళాల్సిందే. ఒక హిందూని చర్చ్లో డ్యూటీకి వేస్తే హిందూ చేయాల్సిందే. అది ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్, రిలీజన్ ఇస్ డిఫరెంట్. ప్రొఫెషనల్గా చాలామంది వారు పొరపాటు పడుతున్నారు. నేను ఆర్మీ ఆఫీసర్ని కనుక, నేను ఆర్మీలో ఉన్నాను కనుక, నేను పోలీసుని కనుక, నేను నా ప్రొఫెషన్ని దేవుని కొరకు సాక్రిఫైస్ చేస్తాననుకుంటున్నారు. నీ ప్రొఫెషన్ వేరు, నీ రిలీజియన్ వేరు. ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్ ఏదన్నా గుడిలో దొంగతనం జరిగితే అతను క్రిస్టియన్ అయినంత మాత్రాన నేను గుడిలోకి వెళ్ళను, దాన్ని ఎంక్వైరీ చేయనంటే కుదరదు. ఆ గుడిలోకి వెళ్ళాలి, ఎంక్వైరీ చేయాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ, దట్ ఈస్ హిస్ ప్రొఫెషన్. అలాగే శామ్యూల్ కమలేషన్ గారు కూడా ఒకవేళ అవతల వారు చెప్పింది నిజమైతే కనుక ఆయన నేను గుడిలో డ్యూటీ చేయనంటే కనుక ఆయన తప్పే.
కానీ శామ్యుల్ కమలేషన్ గారు ఏం చెప్తున్నాడంటే నేను గుడిలో డ్యూటీ చేస్తానన్నాను, గర్భగుడిలో కూడా చేస్తానన్నాను, కానీ వారు నన్ను ఇబ్బంది పెట్టి పూజలు చేయమంటున్నారు కానీ అనేది చాలా తప్పు. ఎవరిని ఒక కూడా నిమిషం, బలవంతంగా ఒక్క నిమిషం. ఎవరైతే ఆర్మీ ఆఫీసర్స్ గా ఉండే వాళ్ళు, ఎవరైతే బార్డర్ లో ఉండేటోళ్ళు, ఎవరైతే దేశ రక్షణ కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైనా మీరు అన్నట్టు ప్రాంతం, రిలీజియస్ లేదంటే ఏరియా అట్లా చూడొద్దు కదా. ఇప్పుడు ఈ దేశ రక్షణ కోసం ఉన్నప్పుడు నేను క్రిస్టియన్ని, నేను హిందూని, నేను ముస్లిం కోసమే పనిచేస్తా, నేను హిందూస్ కోసమే పనిచేస్తా, నేను క్రిస్టియన్స్ కోసమే పనిచేస్తాను, అట్లా ఉంటుంది. అట్లేం ఉండదు కదా ఖచ్చితంగా అలాంటప్పుడు. ఎందుకంటే గుడి దగ్గర జర్నలిస్ట్గా బ్రదర్, ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ కదా, యాజ్ అ జర్నలిస్ట్గా మీరు అనేక ప్రాంతాలు వెళ్ళాలి. ఒకవేళ మసీదుకి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. ఒక బెగ్గర్ దగ్గరికి వెళ్ళాలంటే అతని దగ్గరికి వెళ్ళాలి. పౌరోహిత్యం చేసేవాడి దగ్గరికి, పాస్టర్ దగ్గరికి, ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు వెళ్ళాలి. దట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్. కానీ రిలీజియస్ ఇష్యూ ఎప్పుడు వస్తుందంటే కనుక మీరు మీ జర్నలిజం అనే మైక్ పక్కన పెట్టిన తర్వాత ఎవరో సెక్యులర్ పర్సన్, అప్పుడు మీరు బలవంతాన్ని లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ప్రొఫెషనల్గా అయితే మాత్రం ప్రతి చోటకి వెళ్ళాల్సిందే. అలాగే మీకే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఒక ఆర్మీ ఆఫీసర్ ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా. ఖచ్చితంగా కొంతమంది క్రైస్తవ పాస్టర్లు కూడా మా ఆర్మీ ఆఫీసర్కి అన్యాయం జరిగింది అంటున్నారు. ఒకవేళ శామ్యుల్ కమలేషన్ గారు చెప్పినట్లుగా ఆయన్ని పూజ చేయమని ఇబ్బంది పెడితే అది ఖచ్చితంగా ఎవరిని అలా ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు మిమ్మల్ని మోకరించండి, ప్రార్థన చేయండి అని నేను ఇబ్బంది పెట్టకూడదు. సో అది సెక్యులర్ కంట్రీ కాదు, అది లౌకిక రాజ్యం కాదు. అది ఏ రీతిగా ఉంటుందంటే డిక్టేటర్షిప్ అంటాం మనం. ఇప్పుడు కిమ్ ఉన్నాడు నార్త్ కొరియాలో, అతను డిక్టేటర్షిప్ చేస్తాడు. మీకు బాగా దగ్గరేనా? మీకు దగ్గరేమో, నాకు దగ్గర కాదు. ఎందుకంటే మీరు ఆయన తెల్లగా ఉన్నారు కాబట్టి మీరు ఆయన బంధువులు అయ్యి. ఆయన పేరెత్తింది మీరు, నేను కాదు. పేరెత్తితే తెలిసిన వాళ్ళు అవుతారా? ఇప్పుడు కేసీఆర్ అంటాం, ఆయన నాకు తెలియదు కదా. రేవంత్ రెడ్డి అంటాం, ఆయన నాకు తెలియదు కదా. మామూలుగా ఆయన గురించి చదవటం. ఉపేందర్ తెలుసు కదా మీకు? ఉపేందర్ అయితే తెలుసు కదా. ఉపేందర్ తెలుసు. సో ఏం సరే, ఇవన్నీ మీరు బాగానే చెప్పారు. నా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఉపేందర్ ఈజ్ ఎ గుడ్ పర్సన్. ఇప్పుడు నిజాలు చెప్పరాదు. లేదు, సీరియస్లీ. ఆన్ కెమెరా ఉపేంద్ర వేరు, ఆఫ్ కెమెరా ఉపేంద్ర వేరు. ఆన్ కెమెరా ఆయన యొక్క ప్రొఫెషన్ ఆయన చెయ్యాలి కనుక ఆయన ప్రొఫెషన్లో ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆన్ కెమెరా యాజ్ ఏ పాస్టర్గా నేను జవాబు చెప్పాలి కనుక నా జాబ్ని నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఆఫ్ కెమెరా అందరూ కూడా వీఆర్ సో సెక్యులర్ అండ్ వీఆర్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ బ్రదర్. పిలవగానే మా స్టూడియోకి వచ్చి దాదాపు ఇప్పుడు 2 గంటలు అయింది. అనేక విషయాలు, అనేక అంశాల మీద వివరించే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో క్రిస్మస్ వస్తుంది, అంటే సెక్యులర్ కంట్రీ అని మీరు అన్నారు. వాస్తవంగా సెక్యులర్ కంట్రీనే మన దేశం కూడా. మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మీ మతంలో ఉండే వ్యక్తులందరికీ కూడా నా తరపున, మీ తరపున, మా స్టూడియో తరపున అందరికి మెరీ క్రిస్మస్ ముందుగా చెప్తూ ఇంటర్వ్యూని ముగిద్దామా? ఇంకేమైనా? హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మసా? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మరి మీరు కూడా మా రామనవమి ఉన్నప్పుడు చెప్పాలి మరి విషెస్. మాకు వాట్సాప్ పెట్టి విషెస్ చెప్దాం, తప్పకుండా విషెస్ చెప్దాం. భద్రాచలం వస్తారు కదా? భద్రాచలం వస్తాను, రాములవారి ఊర్లోకి వస్తాను. కళ్యాణానికి వస్తారు, అంటే జస్ట్ చూస్తారు కదా. ఊర్లోకి వస్తాను. మాకు కేక్ పెడతారా రేపు 25కి? తప్పకుండా పెడతాం. కేకేనా ఇంకేమన్నా? మీకు ఏం కావాలంటే అది పెడతాం. ఇప్పుడు ఏంది ఇది? సిగ్నేచర్ కదా మన సిగ్నేచర్. బీపీలు, హై బీపీ, లో బీపీలు ఉంటాయి, మరి తెప్పిస్తారా? అవి మాకు పరిచయం లేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్ టైమ్ ఎట్ దిస్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.